టీ విరామం తర్వాత ఏపీ అసెంబ్లీ తిరిగి సమావేశమైంది. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మొన్న జరిగిన ఎన్నికల్లో విజయవంతంగా తమ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. అధ్యక్ష, మామూలుగా గెలవడానికి ఓటమికి చాలా కారణాలు ఉంటాయి. కానీ మొన్న జరిగిన ఎన్నికలైతే ఒక ప్రత్యేక పరిస్థితి మధ్య మొన్న ఎన్నికలు జరిగాయి. బహుశా ఇటువంటి ప్రత్యేక పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడు జరిగి ఉండదు. అదేమిటి అంటే, మామూలుగా అధికారంలో ఉన్న పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మామూలుగా ఎన్నికలకు పోతాయి. కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో మాత్రం ఇద్దరూ ప్రతిపక్షంలోనే ఉండి ఎన్నికలకు పోవడం అనేది జరిగింది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా ఎగిరిపోయింది. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి పార్టీ, మా పార్టీ, రెండు పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి కొన్ని అంశాలు కలిసి వచ్చాయి. మేనిఫెస్టోలో తాను బేషరతుగా రైతుల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను అని చెప్పిన అంశం, నరేంద్ర మోడీ గారి గాలి, ఇంకా ఇతరత్ర కారణాల వల్ల చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షం నుంచి అధికారంలోకి రావడం జరిగింది. అదేవిధంగా బహుశా మాలో కూడా మితిమీరిన ఓవర్ కాన్ఫిడెన్స్ బహుశా మాలో కూడా ఉన్నందువల్ల బహుశా మాకు కూడా దెబ్బ తగిలిందేమో అధ్యక్ష. ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ఫుల్గా అధికారంలోకి తన పార్టీని తీసుకొని రాగలిగినందుకు తనకు, తన మంత్రివర్గ సహచరులకు, తనకు తోడ్పాటు ఇచ్చిన చాలామంది వ్యక్తులందరికీ కూడా మరొకసారి అభినందనలు వాళ్ళందరికీ కూడా తెలుపుతున్నా. అధ్యక్ష, ఇక్కడ ఒక మాట చెప్పాలి. ప్రతిపక్షం అంటే ప్రతిదీ కూడా వ్యతిరేకించేదే ప్రతిపక్షం అన్నది ఆ నడవడిక నుంచి, ఆ సాంప్రదాయం నుంచి మేము బయటికి రాదలుచుకున్నాం. అధ్యక్ష, ఇక్కడ మేము ఒకటి చెప్పదలుచుకున్నాం. మా సహాయ సహకారాలు పూర్తిగా మీకుంటాయి. మంచి చేయండి. ఎన్నికల్లో మీరు చెప్పిన ప్రతి హామీని నెరవేర్చండి. ప్రజలకు మీరు ఇచ్చిన ప్రతి హామీను నెరవేరుస్తూ మీరు ముందుకు వెళ్ళండి. అన్ని రకాలుగా సహాయ సహకారాలు మేము అందిస్తాం, తీసుకోండి అని కూడా మీ అందరికీ అధికార పక్షంలో ఉన్న అధికార పార్టీకి నేను మీ తరపు నుంచి ఇవాళ చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ ఒకటి నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష, ఇంతకుముందు నా గౌరవనీయులైన మా దివంగత నేత, మా ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేవాడు. ఆ మాట నుంచి తనకు స్ఫూర్తి వచ్చింది అని కూడా తాను బాగా చెప్తూ ఉండేవాడు. తానెప్పుడు ట్విస్ట్ విత్ డెస్టినీ అని ఒక స్పీచ్ ఉదాహరణగా కూడా తాను ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. జవహర్లాల్ నెహ్రూ గారు ఆన్ ద ఈవ్ ఆఫ్ ఇండిపెండెన్స్ మొట్టమొదటగా పార్లమెంటును ఉద్దేశించి తాను ప్రసంగించిన
ఉపన్యాసం గురించి అది ఎంతగా స్ఫూర్తినిచ్చింది తనకు అని మా దివంగత నేత ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు. ఆ స్పీచ్లో నుంచి జవహర్లాల్ నెహ్రూ గారు మహాత్మా గాంధీ గారిని ఉద్దేశించి కొన్ని వాక్యాలు చేశారు. ది అంబిషన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మ్యాన్ ఆఫ్ అవర్ జనరేషన్ ఈజ్ టు వైప్ ఎవ్రీ టియర్ ఫ్రమ్ ఎవ్రీ ఐ. దట్ మే బి బియాండ్ us, but as long as there are tears and suffering, so long is our work unfinished అని. నిజంగా తాను బ్రతికినంత కాలం అధికారం చేపట్టిన తర్వాత ఆ దిశగానే తన అడుగులు వేశాడు. ప్రతి పేదవాడికి కూడా అవకాశం ఎక్కడైతే ఉంటుందో ఆ అవకాశం ప్రతి పేదవాడికి రావాలి. అర్హుడైన ప్రతి పేదవాడికి, అవకాశం ఉన్న ప్రతి పేదవాడికి ఆ మేలు జరగాలి. కులాలడ్డు రాకూడదు, మతాలడ్డు రాకూడదు, రాజకీయాలడ్డు రాకూడదు, పార్టీలడ్డు రాకూడదు. ప్రతి పేదవాడికి కూడా మంచి జరగాలి అని సాచ్యురేషన్ పద్ధతిలో మేలు చేయడానికి ఆ దివంగత నేత నడుం బిగించాడు. నిజంగానే తన పరిపాలన అంతా కూడా సాచ్యురేషన్ పద్ధతిలో అర్హుడై ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తాను మంచి చేయగలిగాడు. 17 లక్షలు ఉన్న పెన్షన్లు ఆ దివంగత నేత ఆ రాజశేఖర రెడ్డి గారి హయాంలో 71 లక్షకి తీసుకొని పోగలిగాడు. అంతవరకు సంవత్సరానికి 2.5 లక్ష ఇళ్లు కూడా కట్టని పరిస్థితిలో ఉన్న పరిస్థితి నుంచి సంవత్సరానికి 10 లక్షల ఇళ్లు కట్టే పరిస్థితికి తాను తీసుకొని పోగలిగాడు. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలి అని ఆ దివంగత నేత తాపత్రయపడ్డాడు. రేషన్ కార్డు దొరకని పరిస్థితిలో ఉన్న పరిస్థితుల నుంచి ఆ దివంగత నేత వచ్చిన తర్వాత దాదాపుగా 1,20,00,000 ఉన్న రేషన్ కార్డులను 2,35,00,000కి తీసుకొని పోగలిగాడు. ఇలా ప్రతి విషయంలోనూ ఆ దివంగత నేత అర్హత ఉన్న, అవసరమున్న ప్రతి పేదవాడికి సాచ్యురేషన్ పద్ధతిలో మేలు చేయడానికి నడుం బిగించాడు. ఇక్కడ అధికార పక్షం కూడా అదే స్ఫూర్తిని చూపిస్తుందని, అధికార పక్షం కూడా అదే మంచి ప్రతి పేదవాడికి చేస్తుందని, మేనిఫెస్టోలో మీరు చెప్పిన ప్రతి హామీని కూడా మీరు నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మరొకసారి మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను. అధ్యక్ష, ఇక ముందుకు పోతూ గవర్నర్ అడ్రస్లో కొన్ని మాటలు మనమంతా కూడా విన్నాం. నిన్న గవర్నర్ గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు విభజన విషయంగా జరిగిన నష్టాన్ని, అన్యాయాన్ని గవర్నర్ గారు తన స్పీచ్లో ప్రసంగించారు. కనీసం ఇప్పటికైనా ఆ నష్టాన్ని గుర్తించారు. సంతోషం. కారణం ఏమిటంటే విభజన జరుగుతూ ఉన్నప్పుడు మొత్తుకున్న మేమంతా ఓటు వేయొద్దండి, ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోండి అని చెప్పి చాలా ప్రాధేయపడ్డాం. కానీ బాధ ఎక్కడ అనిపిస్తుంది అని అంటే, అన్యాయం జరుగుతూ ఉంది అనే సంగతి తెలిసినా కూడా అదే బిల్లుకు ఓటేసి మరి బిల్లు పాస్ అయ్యేట్టుగా చేసిన వైనాన్ని చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. మళ్ళీ అదే పరిస్థితి మళ్ళీ గవర్నర్ గారి స్పీచ్లో కూడా అన్యాయం జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నప్పుడు కనీసం ఇప్పటికైనా గుర్తించారు అన్నది తెలుసుకొని సంతోషిస్తున్నాం. ఇక ఒకసారి గవర్నర్ గారి ప్రసంగానికి ఒకసారి వెళ్ళినట్టయితే అధ్యక్ష, ఒకసారి పేజీ నెంబర్ 4 గవర్నర్ గారి స్పీచ్ను ఒకసారి చూసినట్టయితే
sadly, the last decade has also witnessed several lost opportunities on the fiscal front. For the state, particularly in the domain of allocation of natural resources and failure in optimizing the public finances, as well as arresting leakages of public revenue. In order to make people understand the severity of the financial and opportunity loss during the last decade, my government has decided to bring out white papers on key sectors. అధ్యక్ష, దీని సారాంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి అధికారం నుంచి తప్పుకున్న తర్వాత ఆ 10 సంవత్సరాల కాలంలో చాలా పరిస్థితి దారుణంగా తయారైపోయింది. ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి చాలా అన్యాయంగా తయారైపోయింది అని చెప్పుకొచ్చే వాక్యాలు అధ్యక్ష ఇవి. దీన్ని చూపించడానికి వైట్ పేపర్స్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్న వాక్యాలు అధ్యక్ష ఇవి. అధ్యక్ష, ఇక్కడ మామూలుగా అధ్యక్ష గవర్నమెంట్ బాగా పనిచేసిందా, పని చేయలేదా, హెల్త్ ఆఫ్ ది ఎకానమీ ఆఫ్ ది స్టేట్ ఎలా ఉంది అని చెప్పి ఏదైనా మనం అసెస్ చేయాలనంటే మామూలుగా కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఆ కొన్ని పారామీటర్స్లో గ్రోత్ రేట్ అంటారు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటారు, రెవెన్యూ లో టు సర్ప్లస్ అంటారు, అసెట్ టు లయబిలిటీ రేషియో అంటారు, జీడిపి అంటారు, టోటల్ అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ ఇస్ ద పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి అంటారు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటారు. ఇలా రకరకాల పారామీటర్స్ని కన్సిడర్ చేసి ఆ 10 సంవత్సరాలు నిజంగా ఎలా జరిగింది, ఆ 10 సంవత్సరాలు నిజంగానే అధికార పార్టీ వాళ్ళు ఇంతకు ముందు చెప్పినట్టుగా చాలా అన్యాయమైన పరిస్థితిలోకి రాష్ట్రం వెళ్ళిపోయిందా, దాని ముందు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసినప్పుడు చాలా గొప్పగా చేశారా అని చెప్పి అసెస్ చేయడం కూడా చేస్తారు. అధ్యక్ష, ఒకసారి నేను ఈ పారామీటర్స్ మీకు చెప్తూ ఉన్న పారామీటర్స్ని ఒక్కసారి చూస్తే, మొట్టమొదటిగా గ్రోత్ రేట్ గురించి నేను కాస్త సమయం తీసుకొని చెప్పదలుచుకున్న అధ్యక్ష. 1984 నుంచి 94 అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కన్నా 10 సంవత్సరాల ముందు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 1994 నుంచి 2004, ఆ తర్వాత ఏదైతే 10 సంవత్సరాల గురించి కాసేపటి కిందట మాట్లాడిన ఆ 2004 నుంచి 2014 ఈ 3 దశాబ్దాలు కూడా ఒకసారి చూసినట్టయితే అధ్యక్ష, మామూలుగా జీడిపి అంటారు, గ్రాస్ వాల్యూ ఆఫ్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్ అని. అది క్యాలిక్యులేట్ చేయడానికి మామూలుగా గ్రాస్ వాల్యూ ఆఫ్ వ్యవసాయ ఉత్పాదనలు, గ్రాస్ వాల్యూ ఆఫ్ ఇండస్ట్రీ, గ్రాస్ వాల్యూ ఆఫ్ సర్వీసెస్, ఈ మూడింటిని కూడా కలిపితే జీడిపి అంటారు. ఈ జీడిపి పెరిగిందా తగ్గిందా అని లెక్కేసి ఆ 10 సంవత్సరాలలో వెనక్కిపోయిందా ముందుకు పోయామా అని చెప్పి అసెస్ చేస్తారు. ఇక్కడ అధ్యక్ష 1984 నుంచి 1994 ఆ 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు హయాం లేకపోతే ఆంధ్ర రాష్ట్రం ఒకసారి సగటు వార్షిక అభివృద్ధి రేటు భారతదేశంలో మొత్తం 5% ఉంటే 1984 నుంచి 94లో 5.38% రిజిస్టర్ అయింది అధ్యక్ష. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వస్తే 1994 నుంచి 2004 సంవత్సరానికి వస్తే అధ్యక్ష, అక్కడ సగటు వార్షిక అభివృద్ధి రేటు దేశంలో 6.21% అయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5.72%కు రిజిస్టర్ అయింది. అంటే అంతకుముందు 1984-94లో 5.38 అయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి అది 5.72%కు పెరిగింది. అంటే అర్థమయ్యే భాషలో చెప్పాలంటే
1994లో 53 మార్కులు వస్తే 2004 చంద్రబాబు నాయుడు గారి హయాంలో 57 మార్కులు వచ్చాయని చెప్పొచ్చు. అదే 2004 నుంచి 2014 ఒక్కసారి గమనించినట్టయితే అధ్యక్ష, దేశ సగటు వార్షిక అభివృద్ధి రేటు 7.56 అయితే 2004 నుంచి 2014లో ఆంధ్ర రాష్ట్ర స్టేట్ జీడిపి గ్రోత్ రేట్ 8.23 అధ్యక్ష. అంటే మామూలుగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు 10 ఏళ్ళు 53 మార్కులు వస్తే, చంద్రబాబు నాయుడు గారి పాలనలో 57 మార్కులు వస్తే, 2004 నుంచి 14 ఏదైతే 10 సంవత్సరాల గురించి అధికార పక్షం కాసేపటి కింద చెప్పారో ఆ 10 ఏళ్లలో 82 మార్కులు వచ్చాయన్నమాట అధ్యక్ష. ఇవన్నీ కూడా, ఈ డేటాలన్నీ కూడా చాలా ఆథెంటిక్ గా, చాలా అఫీషియల్ డాక్యుమెంట్స్ అధ్యక్ష. ఇవన్నీ కూడా స్పీచ్ అయిపోయిన తర్వాత సభ్యులకు రొటేషన్ కోసం కూడా పంపిస్తాను, అందరూ కూడా తెలుసుకుంటే మంచిది. ఇవన్నీ కూడా అఫీషియల్ డాక్యుమెంట్స్ అధ్యక్ష. కాగ్ రిపోర్ట్స్ కోట్ చేస్తున్నాను, సిఎస్ఓ రిపోర్ట్స్, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ రిపోర్ట్స్ కోట్ చేస్తున్నాను, సెస్ రిపోర్ట్స్ కోట్ చేస్తున్నాను, ఆర్బీఐ రిపోర్ట్స్ కోట్ చేస్తున్నాను, సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ ఏపీ రిపోర్ట్స్ నేను కోట్ చేస్తున్నాను అధ్యక్ష. తెలిసి ఉండడం సభ్యులందరికీ కూడా మంచిది అధ్యక్ష. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా దీని సోర్స్ గ్రోత్ రేట్ సోర్స్ అధ్యక్ష సిఎస్ఓ అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ సోర్స్ అధ్యక్ష. ఇది అధ్యక్ష. ఇంకా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అన్నది ఇంకొక పారామీటర్గా అభివృద్ధి చెందిందా అభివృద్ధి చెందలేదా అని చెప్పి మనం ఏదైనా ఒక రాష్ట్రం గురించి కానీ, ఒక జిల్లా గురించి కానీ, ఒక దేశం గురించి కానీ మనం చెప్పేటప్పుడు రెండవ పారామీటర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అన్న పారామీటర్ కూడా తీసుకుంటారు అధ్యక్ష. ఆ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది దీని సోర్స్ కూడా మళ్ళీ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ సిఎస్ఓ అధ్యక్ష సోర్స్ ఇది. చంద్రబాబు నాయుడు గారు ఏ సంవత్సరం అయితే అధికారం విడిచిపెట్టారు అంటే 2004-2005 సంవత్సరంలో అధ్యక్ష, ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తలసరి ఆదాయం అధ్యక్ష. జీడిపి మైనస్ డిప్రిసియేషన్ is NDP, net GDP divided by population is per capita income అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టినప్పుడు 2004-05 అధ్యక్ష తలసరి ఆదాయం 25,321 అధ్యక్ష. 2004-2005కు సంబంధించిన తలసరి ఆదాయం అధ్యక్ష. అదే చంద్రబాబు నాయుడు గారు అధికార పార్టీ కొద్దిసేపటి కిందట 10 సంవత్సరాల గురించి మాట్లాడారు. 2013-14 అంటే 2013-14 అంటే మొన్న జరిగిన సంవత్సరానికి చూసుకుంటే అధ్యక్ష తలసరి ఆదాయం 89,214 అధ్యక్ష. అంటే 25,321 ఎక్కడ, 10 సంవత్సరాలలో 89,214 ఎక్కడ అన్నది ఒక్కసారి అధికార పక్షం వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి. రాష్ట్రం ముందుకు పోయిందా, రాష్ట్రం వెనక్కి పోయిందా అన్నది ఒక్కసారి చెప్తున్నా అధ్యక్ష. దాదాపుగా 2.5 గంట పాటు వాళ్ళు మాట్లాడారు అధ్యక్ష. మేము విన్నాం, ఓపిక మేము విన్నాం అధ్యక్ష. 2.5 గంట పాటు మీరు మాట్లాడితే మేము విన్నాం. మేము మాట్లాడుతూ ఉంటే మీకు మాట్లాడడానికి, మేము మాట్లాడుతుంటే వినడానికి కూడా మీకు ఓపిక లేకపోతే ఇక మేము ఎలా మా గోడు ఎవరికి చెప్పుకోవాలి అధ్యక్ష. ఇంకొక అధ్యక్ష, ఇది నేను ఎవరిని క్రిటిసైజ్ చేయడం లేదు, ఎవరి గురించి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్. అధ్యక్ష ఒక నిమిషం మాకు అనుమానం వచ్చింది అధ్యక్ష. మీరు ఆ వైపున అక్కడే ఉన్నారా లేకపోతే స్పీకర్ చైర్ లో ఉన్నారా? ఒక్క నిమిషం మాకు మీరు అన్నమాట కోట్ చేస్తున్నా నేను Anyway, అక్కడ ఇక్కడ అధ్యక్ష
ప్లీజ్. Anyway, అధ్యక్ష ఈ 10 సంవత్సరాల పాటు ఎందుకు మేము చెబుతా ఉన్నాము అన్నది కూడా కారణం ఉంది అధ్యక్ష. గవర్నర్కి అడ్రస్ అంటే ప్రభుత్వం రాసిచ్చినది గవర్నర్ గారు చదివి వినిపిస్తారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏదైతే రాసిస్తారో గవర్నర్ గారు అది చదివి వినిపిస్తారు. దట్ ఈస్ గవర్నర్స్ అడ్రస్. ఆ గవర్నర్స్ ప్రసంగంలో గవర్నర్ గారు ఏం రాశారు అని అంటే అధ్యక్ష, గవర్నర్ గారు చదివి వినిపించింది, సాడ్లీ ద లాస్ట్ డికేడ్ అంటే 10 సంవత్సరాల గురించి గవర్నర్ గారు చెప్పారు కాబట్టి 10 సంవత్సరాల గురించి వివరాలు చెప్తా ఉన్నాం అధ్యక్ష. ప్రతి సందర్భంలోనూ వీళ్ళు లాస్ట్ డికేడ్ అని చెప్తా ఉన్నారు కాబట్టి 10 సంవత్సరాల గురించి చెప్తా ఉన్నాం అధ్యక్ష. మరో ఫ్యాక్టర్ జీడిపి అని మరో ఫ్యాక్టర్ కూడా హెల్త్ ఆఫ్ ది ఎకానమీ గేజ్ చేయాలంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా గ్రోత్ రేటు, పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇవి కాక జిఎస్డిపి కూడా కన్సిడర్ చేస్తారు అధ్యక్ష. మామూలుగా జీడిపిను జిఎస్డిపిను ఒకసారి చూసినట్టయితే అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రంలో ఒకసారి మీరు గమనిస్తే 2004-2005 సంవత్సరం అంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు 2004-2005 సంవత్సరానికి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే తప్పుకున్నారో ఆ మొట్టమొదటి సంవత్సరం 2,24,713 రూపాయలు అయితే అధ్యక్ష, 2,24,713 కోట్లు అయితే అధ్యక్ష, 2013-14 అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో ఏదైతే చెప్తా ఉన్నారో 8,57,364 కోట్ల అధ్యక్ష. ఇక్కడ గర్వంగా కూడా చెప్పదగ్గ అంశం ఏంటంటే అధ్యక్ష, దేశంలోనే మన రాష్ట్రం 3వ స్థానంలో ఉంది అధ్యక్ష. మనకన్నా పైన ఉన్న వాళ్ళు ఎవరు అంటే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ మాత్రమే. అంటే మామూలుగా మన రాష్ట్రం గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం. మనం గొప్పగా చెప్పుకుంటే మన రాష్ట్రంలో వచ్చేవాళ్ళు, పెట్టుబడి పెట్టేదానికి వచ్చేవాళ్ళు ముందుకు వస్తారు, మన రాష్ట్రంలో కాస్త కూస్తో ఆసక్తి చూపిస్తారు. కానీ మన కర్మ ఏం జరుగుతూ ఉందంటే అధ్యక్ష, మనంతట మనమే మన రాష్ట్రం చాలా దివాలా తీసింది, చాలా అధ్వానంగా ఉందని మనంతకు మనమే చెప్పుకునే అన్యాయమైన పరిస్థితిలో మనం ఉన్నాం అధ్యక్ష. ఇది కూడా సోర్స్ అధ్యక్ష సిఎస్ఓ అధ్యక్ష, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ 2012-13లో 7,55,409 కోట్ల అధ్యక్ష. 2013-14 వచ్చేసరికి 8,57,364 కోట్ల అధ్యక్ష. అధ్యక్ష, హెల్త్ ఆఫ్ ది ఎకానమీ గేజ్ చేయాలంటే ఇంకొక ఫ్యాక్టర్ కూడా కన్సిడర్ చేస్తారు అధ్యక్ష. టోటల్ అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ జిఎస్డిపి అంటే అప్పులు జిఎస్డిపిలో ఎంత శాతం ఉంది అని చెప్పి గేజ్ చేసే కులమానం కూడా హెల్త్ ఆఫ్ ది ఎకానమీలో వాడతారు అధ్యక్ష. ఒకసారి గమనించినట్టయితే అధ్యక్ష, 1994లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు మొట్టమొదటిగా బాధ్యతలు తీసుకుంటా ఉన్నప్పుడు అప్పుడు అప్పుల నిష్పత్తి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రాడక్ట్లో చూస్తే 20.5 అధ్యక్ష, 20.5% అయితే 2004లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే దిగిపోయారో ఆ టయానికి వచ్చేసరికి అప్పుల నిష్పత్తి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రాడక్ట్లో 32.4%కి తీసుకొని పోయారు అధ్యక్ష, పెంచాడు. అలా ఒకసారి 2004 నుంచి 2014 సంవత్సరం అంటే ఇంతకుముందు 10 సంవత్సరాల గురించి ఏదైతే మాట్లాడారో ఆ 10 సంవత్సరాల గురించి ఒక్కసారి చూసినట్టయితే అధ్యక్ష 2014 సంవత్సరానికి వచ్చేసరికి తీసుకున్న అప్పులు వర్సెస్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రాడక్ట్ నిష్పత్తి
మళ్ళీ తగ్గించి 22.4%కు తగ్గించిన ఘనత ఈ 10 సంవత్సరాలలో జరిగిందని చెప్పడానికి గర్వపడుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక పారామీటర్ అధ్యక్ష, హెల్త్ ఆఫ్ ది ఎకానమీని గేజ్ చేసే ఇంకొక పారామీటర్ అధ్యక్ష, రెవెన్యూలో టు రెవెన్యూ సర్ప్లస్. చంద్రబాబు నాయుడు గారు 1993-94లో రెవెన్యూ అండ్ ఫైనాన్స్ మినిస్టర్గా బాధ్యత తీసుకుని ఆ తర్వాత ఆయన సంవత్సరంలో ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఎలా అయ్యారో నేను వేరే చెప్పనక్కర్లేదు. కానీ ఆయన 1993-94లో చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ తీసుకునే సంవత్సరంలో ఆ రోజున రెవెన్యూ సర్ప్లస్ 232.28 కోట్ల రెవెన్యూ సర్ప్లస్గా ఉంటే ఆ తర్వాత 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అధ్యక్ష 1994 నుంచి 2004లో ప్రతి సంవత్సరం రెవెన్యూ డెఫిసిట్తో 21,994 కోట్ల రెవెన్యూ ఆ 10 సంవత్సరాల్లో రెవెన్యూ డెఫిసిట్గా ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇవన్నీ కూడా మీ బడ్జెట్ డాక్యుమెంట్లే, అవైలబుల్గా ఉన్న బడ్జెట్ డాక్యుమెంట్లే అధ్యక్ష. ఆ 10 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి కాలంలో చెప్పుకోదగ్గ ఒక్క వెల్ఫేర్ స్కీమ్ కూడా లేదు అధ్యక్ష. ఉన్న మద్యపాన నిషేధాన్ని కూడా ఎత్తేశారు, 2 రూపాయల కిలో బియ్యాన్ని తీసేశారు, హార్స్ పవర్ 50 రూపాయల నుంచి 625 రూపాయలకు పెంచేశారు, ఉన్న పబ్లిక్ సెక్టర్ యూనిట్లను మూసివేశారు, గవర్నమెంట్ ఉద్యోగాలను తీసివేయడం, కరెంటు ఛార్జీలు 9 సంవత్సరాలలో క్రమం తప్పకుండా పెంచడం, ఆర్టీసీ ఛార్జీలు కూడా ఎన్నోసార్లు క్రమం తప్పకుండా పెంచడం, ఇటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఆ 10 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు చేసినప్పటికీ 21,994 కోట్ల ఆ 10 సంవత్సరాలలో రెవెన్యూ డెఫిసిట్ కనిపిస్తా ఉంది అధ్యక్ష. 10 సంవత్సరాల్లో అదే ఇంతకుముందు చెప్పినట్టుగా అధికార పక్షం వాళ్ళు 2004 నుంచి 2014 ఆ 10 సంవత్సరాలు కాలాన్ని ఒక్కసారి చూసినట్టయితే అధ్యక్ష, ఆ 10 సంవత్సరాలలో మొట్టమొదట 2 సంవత్సరాలలో రెవెన్యూ డెఫిసిట్ను తగ్గించుకుంటూ వచ్చి 2014 వచ్చేసరికి ఆ 10 సంవత్సరాల క్యూములేటివ్ రెవెన్యూ సర్ప్లస్ చూస్తే 10,329 కోట్ల రెవెన్యూ సర్ప్లస్గా కనిపిస్తుంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈ రెవెన్యూ సర్ప్లస్ రెవెన్యూ డెఫిసిట్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష ఫిస్కల్ మేనేజ్మెంట్లో. ఎందుకంటే అధ్యక్ష, ఈ 10 సంవత్సరాల కాలంలో 1994 నుంచి 2004 చంద్రబాబు నాయుడు గారి 10 సంవత్సరాల కాలంలో దాదాపుగా 50,925 కోట్ల అప్పు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన అప్పుతో అసెట్ టు లయబిలిటీ రేషియో అంటే ప్రభుత్వం నిర్మించే ఆస్తులన్నీ, ప్రభుత్వం చేసిన అప్పులు ఎన్ని అనేది ఒకసారి చూస్తే అసెట్ టు లయబిలిటీ రేషియో చూస్తే చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పుడు ఆ రెవెన్యూ డెఫిసిట్ను పూడ్చడానికే సరిపోయింది. తద్వారా ఇంతకు ముందు అసెట్ టు లయబిలిటీ రేషియో 101:100 ఉన్నది ఆ 10 ఏళ్ల కాలంలో 44.77%కు తగ్గిపోయింది అని చెప్పడానికి బాధ అనిపిస్తుంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఒకసారి 2004 నుంచి 2014 అంటే ఈ 10 సంవత్సరాల గురించి ఏదైతే ఈ గవర్నర్ గారి స్పీచ్లో చెప్పడం జరిగిందో, 10 సంవత్సరాల కాలం గురించి ఏదైతే గౌరవ సభ్యులందరూ కూడా అధికార పక్షం వాళ్ళు ఎత్తడం జరిగిందో, ఆ 10 సంవత్సరాల కాలంలో ఒకసారి గమనించినట్టయితే రెవెన్యూ సర్ప్లస్ వల్ల అయితే నేను అధ్యక్ష, ఆస్తులు క్రియేట్ చేయడం వల్ల అయితే నేను అధ్యక్ష, అసెట్ టు లయబిలిటీ రేషియో ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పడిపోయిన 44.77% నుంచి 103.67%కు పెంచిన ఘనత ఆ 10 సంవత్సరాలలోనే రిజిస్టర్ అయిందన్నది బడ్జెట్ డాక్యుమెంట్ చూస్తే కనపడుతుంది అధ్యక్ష. పది సంవత్సరాలలో
10 సంవత్సరాలలో హెల్త్ ఆఫ్ ది ఎకానమీని గేజ్ చేయడానికి ఇంకొక పారామీటరు, ఇంకొక కొలమానం ఏదైనా ఉంది అని అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటారు అధ్యక్ష దీన్ని. అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే ఇట్ ఈస్ ద వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ 70 పారామీటర్స్ అధ్యక్ష దట్ డిఫైన్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. శానిటేషన్ దగ్గర నుంచి, హెల్త్ దగ్గర నుంచి, ఎడ్యుకేషన్ దగ్గర నుంచి 70 పారామీటర్స్ ను వెయిటెడ్ యావరేజ్ గా తీసుకుని వాట్ డిఫైన్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్, దాన్ని బేస్ చేసుకుని ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన డేటా అధ్యక్ష ఇది. వాళ్ళు రిలీజ్ చేసిన హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారం ఒక్కసారి చూసినట్టయితే అధ్యక్ష 1981 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్ర స్థానం 9వ స్థానం అధ్యక్ష. 10 ఏళ్ల తర్వాత 1991 సంవత్సరానికి వచ్చేసరికి కూడా ఆంధ్రప్రదేశ్ స్థానం 9వ స్థానంలోనే ఉంది అధ్యక్ష. కానీ ఆ తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఏమో నాకైతే తెలియదు కానీ అధ్యక్ష 2001 సంవత్సరానికి ఒకసారి ప్లానింగ్ కమిషన్ ఇచ్చిన ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఒకసారి చూస్తే ఆంధ్ర రాష్ట్రం 9వ స్థానం నుంచి 10వ స్థానానికి పడిపోయినట్టుగా ఇది చెప్తా ఉంది అధ్యక్ష. మరి అభివృద్ధి అంటే ముందుకు పోవడమో, అభివృద్ధి అంటే వెనక్కి పోవడమో అది చంద్రబాబు నాయుడు గారికి, అధికార పక్షానికి తెలియాలి అధ్యక్ష. అధ్యక్ష, ప్రతిపక్షం చెప్తా ఉన్నప్పుడు, క్రిటిసిజం వస్తా ఉన్నప్పుడు ఓపిక్గా వినడం కూడా నేర్చుకోగలిగితేనే ప్రజలకు మంచి చేయగలుగుతారు అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి గవర్నర్ స్పీచ్ అధ్యక్ష 12వ పేజీలకు ఒక్కసారి వెళ్తే అధ్యక్ష ఒక అబ్స్ట్రాక్ట్ నేను చదువుతున్న అధ్యక్ష. గవర్నర్ స్పీచ్ 12వ పేజ్. We recall and draw inspiration from the instances of Japan recovering from horrifying devastation after World War II. అధ్యక్ష, ఇక్కడ ఆ 12వ పేజీలో అబ్స్ట్రాక్ట్ ఎందుకు చదివానంటే అధ్యక్ష, కారణం ఈ రాష్ట్రం విడిపోయింది. ఇప్పుడు చేయవలసిన పని ఏమిటి అనంటే, లెట్ us not wallow in the valley of despair. Instead, let us take stock of our strengths and leverage those strengths for our growth. అంటే లీడర్షిప్ అంటే ప్రజలను నిరాశ నిస్పృహల్లోకి నెట్టేయడం కాదు, మన బలాలను ఉపయోగించుకొని మనం ముందడుగు వేయాలి అని చెప్పి, మా ముందడుగు వేయాలి అన్న సంగతిని మర్చిపోకుండా ప్రజల్లోకి తీసుకొని పోవడమే లీడర్షిప్ అన్నది అధ్యక్ష. అధ్యక్ష, పాజిటివ్గా రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో పాజిటివ్గా, కన్స్ట్రక్టివ్గా సలహాలు ఇస్తున్నాం అధ్యక్ష. లీడర్షిప్ అన్నది అంతా జరిగిపోయింది, నిరాశ నిస్పృహల్లోకి నెట్టేయడం కాదు. లీడర్షిప్ అన్నది కాన్ఫిడెన్స్ ఇవ్వడం, మన బలాన్ని ఏదో మన బలాలను ఏమిటో గమనించడం, ఆ బలాలను మనం హార్నెస్ చేసుకుని ఆ బలాల మీద నుంచి నిరాశ నిస్పృహల్లో ఉన్న ప్రజలను ఇంకా అభివృద్ధిలోకి నడిపించడం అన్నది కాన్ఫిడెన్స్ ఇచ్చే మాటలు అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఒకసారి జరిగిపోయిన వాస్తవం ఏమిటి అని అంటే, రాష్ట్రాన్ని విడగొట్టారు, అన్యాయంగా విడగొట్టారు. అన్యాయంగా రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు దానికి వంతపాడిన వాళ్ళే ఇవాళ మళ్ళీ మాట్లాడుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ ఎలాగో రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఆ సంగతిని ఇంకా దాని మీద మనం బాధపడ్డం అన్నది పక్కన పెట్టేసి, మన బలాలేంటి, మన బలాల నుంచి మనం ఎలా పెరగాలి అన్న దాని మీద ధ్యాస పెడితే కన్స్ట్రక్టివ్గా ఉంటుంది అధ్యక్ష. ఒకసారి గమనించినట్టయితే అధ్యక్ష, సీమాంధ్రులకు అత్యంత వైవిధ్యమైన మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ఉంది అధ్యక్ష. బహుశా దేశంలోనే ఇది అత్యుత్తమైన మ్యానుఫ్యాక్చరింగ్ బేస్. మనకు నాగార్జున, కోరమండల్, గోదావరి లాంటి అతిపెద్ద ఎరువుల కర్మాగారాలు మన రాష్ట్రంలో ఉన్నాయి.
సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ తయారు చేసే అనేక పరిశ్రమలు ఉన్నాయి. విశాఖ ఉక్కు వంటి అత్యంత భారీ ఉక్కు కర్మాగారం మన దగ్గర ఉంది. హెచ్పిసిఎల్ లాంటి అతి పెద్దదైన పెట్రోలియం రిఫైనరీ మన దగ్గర ఉంది. సిమెంట్ ఉన్నాయి, ఫార్మా పరిశ్రమలు ఉన్నాయి, సంఖ్యలో సాంప్రదాయకమైన పరిశ్రమలు చాలా మన రాష్ట్రంలో ఉన్నాయి. అలాగే విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం వంటి అతిపెద్ద ఓడరేవులు మనకున్నాయి. దుగ్గరాజుపట్నం, మచిలీపట్నం, నిజామాపట్నంలో మరో 3 అత్యంత భారీ రేవులు రాబోతున్నాయి. మనకు విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి నగరాల 4 విమానాశ్రయాలు ఉన్నాయి. మనకు గుజరాత్ తర్వాత అంతటి విస్తారమైన 972 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా అద్భుతమైన భూములు ఉన్నాయి. వైవిధ్యంతో కూడిన ఆంటర్‌ప్రెన్యూర్స్, పారిశ్రామికులు మన దగ్గర ఎందరో ఉన్నారు. ఒక సాఫ్ట్వేర్ రంగంలో అధ్యక్ష రంగానికి సంబంధించి చెప్పుకోదగినంత కార్యకలాపాలు మన 13 జిల్లాల ఆంధ్ర రాష్ట్రంలో లేవు. కానీ ఇక్కడ కూడా నిరాశ నిస్పృహ లోను కావాల్సిన పని లేదు అధ్యక్ష. గుజరాత్లో కూడా సాఫ్ట్వేర్ కార్యకలాపాలు చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు అన్నది కూడా అంతే వాస్తవం. ఇవాళ ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే అధ్యక్ష, మన బలాలను మనం గుర్తించాలి. మన బలాలను మనం గుర్తించి మన బలాల నుంచి మనం పెరగాలి. అందుకని ఈ విషయాలన్నీ కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష మామూలుగా అయితే మన బలాలను ఎలా ఉన్నాయి, మన పరిస్థితి ఏమిటి, రాష్ట్రం పరిస్థితి ఏమిటి, మనం పెరగలుగుతామా, పెరిగి ఏ స్థాయికి మనం పోగలుగుతాం, మన బలాలు ఏమిటి అని చెప్పి ఒకసారి చూస్తే అధ్యక్ష మామూలుగా ఇటువంటి బలాలను మనం కొలవగలిగే పారామీటర్ ఏదైనా ఉంది అంటే అదొకసారి జీడిపి మన బలాలను కొలవగలిగే పారామీటర్ అధ్యక్ష. నా దగ్గర ఉన్న ఈ డేటా సిఎస్ఓ డేటా, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ డేటా అధ్యక్ష. ఇక్కడ ఒకసారి మనం గమనించినట్టయితే అధ్యక్ష మామూలుగా జీడిపి అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఇట్ ఈస్ ద క్యూములేటివ్ వాల్యూ అధ్యక్ష. వ్యవసాయ ఉత్పత్తులు ప్లస్ ఇండస్ట్రీ ఉత్పత్తులు ప్లస్ సర్వీసెస్ ఉత్పత్తులు 3 కలిపితే దాన్ని జిఎస్డిపి అంటారు అధ్యక్ష. ఇక్కడ ఒకసారి మనం గమనించినట్టయితే అధ్యక్ష అందరికీ తెలిసిన విషయమే, ఆంధ్ర రాష్ట్రంలో పాపులేషన్ 58% ఉంది, తెలంగాణలో పాపులేషన్ 42% ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ నా దగ్గర 2001 నుంచి 2011-12 దాకా అంటే దాదాపుగా 12 సంవత్సరాలకు సంబంధించిన జిఎస్డిపి వివరాలు నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఒకసారి గమనించినట్టయితే అధ్యక్ష 13 జిల్లాల సీమాంధ్రాలో మన జిఎస్డిపి 58.97 అధ్యక్ష, 58.97% యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ కనుక చూసినట్లయితే అధ్యక్ష. అదే రకంగా తెలంగాణలో హైదరాబాద్తో కూడిన తెలంగాణలో కూడా గమనించినట్టయితే 2000-2001లో 41% అధ్యక్ష. ఎందుకు నేను ఈ విషయాలన్నీ కూడా చెప్తా ఉన్నానంటే అధ్యక్ష 2000-2001లో సీమాంధ్ర జీడిపి యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ 58.97% 2000-2001లో అయితే, 2001-2002లో 58.52% అయితే, 2002-2003లో 58.89% అయితే, ఇలా యావరేజ్గా 2001-2012కి వచ్చేసరికి యావరేజ్గా చూసినట్టయితే 56.96% అవుతుంది అధ్యక్ష. అదే తెలంగాణలో హైదరాబాద్తో కూడిన తెలంగాణలో ఇదే మాదిరిగా చూసినట్టయితే వాళ్ళ యావరేజ్ జీడిపి యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ చూస్తే 43.04% అవుతుంది అధ్యక్ష. అంటే 58% ఉన్న మన రాష్ట్రంలో జీడిపి పరంగా చూస్తే 56.96 అంటే 57% జీడిపి కనిపిస్తా ఉంది అధ్యక్ష పాపులేషన్ పరంగా చూస్తే. అంటే మనం మరీ అంత అన్యాయంగా లేము, మన బలం ఉంది, మనం పెరిగే అవకాశం ఉంది అని చెప్పడానికి అధ్యక్ష. తెలంగాణలో కూడా చూస్తే 42% పాపులేషన్ ఉన్న చోట 43% జీడిపి పెరిగింది అధ్యక్ష. అంటే 42% ఉన్నది, జీడిపి మాత్రం 43% ఉంది. అంటే మనకి ఇవాళ హైదరాబాద్ వంటి మహానగరం మనకు లేకపోయినా,
సాఫ్ట్వేర్ యాక్టివిటీ మన రాష్ట్రంలో లేకపోయినా కూడా మనకున్న బలం వ్యవసాయం, మనకున్న బలం ఇండస్ట్రీ. ఈ రెండింటినీ కూడా మనం బలంగా తీసుకుంటే మనం వీళ్ళకన్నా కూడా ఏమంత తీసుకోని పరిస్థితిలో మనం ఉన్నాం. ఇంకా రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ యాక్టివిటీ మనకి ఇప్పటికి తక్కువగా ఉంది కాబట్టి దాని మీద ఇంకా ధ్యాస పెడితే ఖచ్చితంగా ఇవాళ ఉన్న తెలంగాణ కన్నా రాబోయే రోజుల్లో ఇంకా సీమాంధ్ర ఇంకా పై స్థాయికి పోగలుగుతుంది, మన బలాలను మనం హార్నెస్ చేసుకోగలిగితే అని చెప్పి చెప్పడానికి, ప్రజలకు మనకు కూడా మనోధైర్యం కలగడానికి నేను ఈ మేర కన్నా కానీ ఈ డేటా చూపిస్తాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇవన్నీ కూడా కన్స్ట్రక్టివ్ గా చెప్తా ఉన్నాను, తెలుసుకోగలిగితే మీకు కూడా ఆ మేరకు బలం పెరుగుతుంది. కూర్చోండి అధ్యక్ష. ప్లీజ్ లెట్ హిమ్ కంటిన్యూ. అధ్యక్ష ప్లీజ్. అదే మాదిరిగా అధ్యక్ష నా దగ్గర హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కి సంబంధించిన ఇంకొక కాపీ కూడా ఉంది అధ్యక్ష. ఇది సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ వాళ్ళు చూపించిన డేటా అధ్యక్ష. ఇది ఒకసారి ఇది గమనించినట్టయితే అధ్యక్ష, ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా మానవ అభివృద్ధి సూచిక అంటే 70 పారామీటర్స్ లేదా 74 పారామీటర్స్ వెయిటెడ్ యావరేజ్ తీసుకుని హెల్త్ దగ్గర నుంచి, ఎడ్యుకేషన్ దగ్గర నుంచి, శానిటేషన్ దగ్గర నుంచి వెయిటెడ్ యావరేజ్ గా తీసుకుని మనం ఎక్కడ ఉన్నాం అనేది చెప్పే పారామీటర్ అధ్యక్ష. ఇక్కడ ఇది కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే అధ్యక్ష, నో డౌట్ హైదరాబాద్ అన్నది నెంబర్ 1 స్థానంలో ఉంటుంది, దాని గురించి ఎవరు కూడా డిస్ప్యూట్ చేయలేని విషయం. కానీ నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తా ఉన్నానంటే, రాష్ట్రానికి సంబంధించి ఇండెక్స్ వాల్యూ ఆఫ్ ద స్టేట్ అన్నది 0.537 అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అని అంటే, అవుట్ ఆఫ్ దీస్ 5 districts, Warangal, Nizamabad, Adilabad, Nalgonda and Mehboob Nagar are in Telangana, which are below 0.537, and similarly 6 districts in Seemandra, Kadapa, Kurnool, Anantapur in Rayalaseema, Srikakulam, Vijayanagaram and Prakasham. సీమాంధ్రలో 6 జిల్లాలు ఇటువైపున బిలో 0.537 ఉన్నాయి. అంటే దాని అర్థం నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, 10 జిల్లాలలో 5 జిల్లాలు వాళ్ళవి వెనకబడి ఉన్నాయి, 13 జిల్లాలలో 6 మన జిల్లాలు వెనకబడి ఉన్నాయి. అంటే మనం ఇంకా ఉన్నాం. మన స్ట్రెంగ్త్ని మనం కరెక్ట్గా హార్నెస్ చేసుకోగలిగితే మనం పెరగడానికి అవకాశం చాలా ఉన్నాయని చెప్పడానికి మాత్రమే ఈ డేటా నేను చూపిస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ విషయాలన్నీ చెప్తూ ఒక విషయం చెప్పాలి అధ్యక్ష, ఎందుకంటే దీనికి సంబంధించిన విషయమే అధ్యక్ష. ఇది ఒకసారి పేజ్ నెంబర్ 6 అధ్యక్ష, గవర్నర్ స్పీచ్ చూసినట్టయితే the process of bifurcation coupled with frittering away of resources and malgovernance have deeply impacted the state and its finances which are in disarray. అంటే తాను చెప్పుకొస్తున్నాడు అధ్యక్ష, గవర్నర్ గారి చేత చెప్పించారు అధ్యక్ష. ప్రాసెస్ ఆఫ్ బైఫర్కేషన్ coupled with frittering away of resources and malgovernance have deeply impacted the state and its finances which are in disarray. ఒకవైపున ఇవన్నీ ఫ్రిటరింగ్ అవే ఆఫ్ రిసోర్సెస్, మాల్ గవర్నెన్స్ వల్ల రాష్ట్రమంతా అన్యాయం అయిపోయిందని చెప్పి ఒకవైపు రాస్తున్నారు. మరుసటిలోనే ద యునైటెడ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ బీన్ అ రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ యాజ్ ఫార్ ఎస్ నాన్ ప్లాన్ రెవెన్యూ ఇస్ కన్సర్న్డ్ అన్నారు. అంటే ఒకవైపున బ్యాడ్గా ఉందని అంటున్నారు, మళ్ళీ 2 లైన్లు చూస్తే మళ్ళీ బాగుందని అంటున్నారు. మళ్ళీ 3వ లైన్కి వచ్చేసరికి అన్ఫార్చునేట్లీ ద డివిజన్ మేడ్ ద రెసిడ్యూరీ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ a revenue deficit state on non-plan account by an order of more than 15,000 crores అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష.
ఇక్కడ నేను ఒకటే అడగదలుచుకున్న అధికార పార్టీని అధ్యక్ష మీ ద్వారా రెవెన్యూ డెఫిసిట్ అనేది మీరు 15,000 కోట్లు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. మరి ఏ రకంగా క్యాలిక్యులేట్ చేశారో నాకైతే తెలియదు, కానీ మీరు చెప్తున్నారు కాబట్టి 15,000 కోట్లు నేను తీసుకుంటున్నాను ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్. ఒకటే ఒక క్లారిటీ నేను అడగదలుచుకున్న అధ్యక్ష, ఈ 15,000 కోట్లు రెవెన్యూ డెఫిసిట్ అన్నది మీ మేనిఫెస్టోలో మీరు పెట్టిన అన్ని స్కీములు కలిపిన తర్వాతనా, అంటే వృద్ధాప్య పెన్షన్ 200 నుంచి 1000 రూపాయలు పెంచిన తర్వాత దాదాపుగా 1.5 కోటి ఇల్లులు మన రాష్ట్రంలో, ఒక నిమిషం నెట్ మీ కంప్లీట్, దాదాపుగా 1.5 కోటి అయిపోలేదు. ఐఎమ్ నాట్ ఈల్డింగ్ అది, ఇంకా అయిపోలేదు. నా క్వశ్చన్ కూడా అయిపోలేదు. అయిపోకముందే ఆయన లేచి నాకు కావాలని చెప్పి అడగండి. క్వశ్చన్ అన్నా అయిపోయిన తర్వాత చెప్పండి. క్వశ్చన్ అన్నా నేను పూర్తి చేయాలి కదా. ఐ నాట్ ఈవెన్ ఆస్క్ ద క్వశ్చన్ ఫుల్లీ. అధ్యక్ష, బైఫరికేషన్ అయిపోయిన తర్వాత మనోధైర్యాన్ని నింపేందుకు ఆల్ ఇస్ నాట్ లాస్ట్ అని చెప్పడానికి, కాన్ఫిడెన్స్ నింపడానికి లీడర్షిప్ అంటే నిరాశ నిస్పృహల్లోకి నెట్టేయడం కాదు. లీడర్షిప్ అంటే ప్రజలను హోప్ లేకి నడిపించడం అన్నది లీడర్షిప్ అన్నది చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, దాంట్లో కూడా రాష్ట్రాన్ని విడగొట్టింది వాళ్ళు, విడగొట్టే బిల్లుకు మద్దతు తెలిపింది వాళ్ళు, మళ్ళీ రాజకీయం చేస్తా ఉన్నది మేము వాళ్ళే. ఎనివే అధ్యక్ష ఎవరిని కూడా అధ్యక్ష మీరు ఈ మాదిరిగా అవతల వాళ్ళకు మీరు ఈ మాదిరిగా ఆపర్చునిటీ ఇచ్చినట్టుగా అయితే అధ్యక్ష, ఇక నా మొట్టమొదటి స్పీచే నాది అధ్యక్ష. పాయింట్ ఆఫ్ క్యారీస్ సమ్ ఇంపార్టెన్స్ అధ్యక్ష. క్వశ్చన్ పూర్తిగా కూడా కంప్లీట్ కాకముందే ఆన్సర్ చెప్పేయడం మొదలు పెడితే వాళ్ళకి అర్థం కాకుండా సమాధానాలు వస్తాయి అధ్యక్ష. ఇక్కడ నేను అడగాలనుకున్నదల్లా ఒకే ఒక చిన్న ప్రశ్న అడగాలనుకున్నాను అధ్యక్ష. 15,000 కోట్ల రెవెన్యూ గ్యాప్ అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. చిన్న క్లారిఫికేషన్ అడగదలుచుకున్నాను అంతే అధ్యక్ష. నేను ఈ 15,000 కోట్ల రెవెన్యూ గ్యాప్ అనేది మీరు ఏదైతే చూపిస్తున్నారో, ఏదైతే మీరు చెప్తూ ఉన్నారో, ఆ 15,000 కోట్లు మీరు మేనిఫెస్టోలో పెట్టిన 200 రూపాయలు 1000 రూపాయలు చేసిన తర్వాత, దాదాపుగా 1,50,00,000 ఇళ్లలో ఉన్న వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ వృత్తి ప్రతి ఇంటికి 2,000 రూపాయలు ఇచ్చిన తర్వాత, రైతు రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ చేసేసిన తర్వాత, లేదా డాక్రా రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ చేసేసిన తర్వాత, లేకపోతే ఇటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ లో మీరు అన్ని పెట్టుకునేటాన్ని కలిపిన తర్వాత మీరు 15,000 కోట్ల రూపాయలు తీసుకొస్తున్నారా? లేకపోతే ఈ 15,000 కోట్లకు వాటితో సంబంధం లేదు, ఈ 15,000 కోట్లు వాటితో సంబంధం లేదు, ఈ 15,000 కోట్లు ఇప్పుడు ఉన్న పరిస్థితుల మధ్య ఇప్పుడు కనిపిస్తా ఉంది అని చెప్పి మీరు అక్కడ చెప్పబోతున్నారా అని క్లారిఫికేషన్ అడిగాను అధ్యక్ష. ఎందుకు అడుగుతున్నానంటే అధ్యక్ష, ఇది కూడా నేను ఎందుకు అడుగుతా అంటే, స్పీచ్ నేను బాగా మాట్లాడా, అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం కావడం లేదు. సమస్య ఎక్కడ వస్తా ఉందంటే, సమస్య ఏమొస్తా ఉందనంటే రాష్ట్రం విడిపోయింది, రాష్ట్రం ఈ విధంగా అన్యాయం జరుగుతూ ఉంది, రాష్ట్రానికి ఈ రకంగా అన్యాయం జరుగుతూ ఉంది అన్న సంగతి తెలియంది కాదు. ఆ రోజు విడగొట్టేటప్పుడు కూడా ఇవన్నీ కూడా పార్లమెంట్లో చెప్పారు. రాష్ట్రం ఇంత దారుణంగా విడిపోతా ఉందని చెప్పి యాక్ట్ను ప్రవేశపెట్టారు. యాక్ట్ను ప్రవేశపెట్టినప్పుడు నేను అడగదలుచుకున్నా, ఇదే పార్లమెంటులో ఇదే చంద్రబాబు నాయుడు గారి పార్టీని, ఇదే యాక్ట్ను కాంగ్రెస్ పార్టీ పెడితే మద్దతు ఇచ్చిన ఇదే బీజేపీని ఎందుకు మద్దతిచ్చి ఓటేసి రాష్ట్రాన్ని ఎందుకు విడగొట్టారు అని చెప్పి నేను అడగదలుచుకున్నా. ఇవాళ కూడా అధ్యక్ష అధ్యక్ష మాట్లాడే సమయం మీకు వస్తుంది. కూర్చోండి ప్లీజ్. సమన్యాయం అంటూ నిజంగా సమన్యాయం జరగకుండానే విభజనకు ఎందుకు ఓటేశారో మీకే తెలియాలి. అధ్యక్ష
అధ్యక్ష, ఇక్కడ ఈ విషయం 15,000 కోట్ల రెవెన్యూ గ్యాప్కు సంబంధించి ఇలా ఎందుకు అడగదలుచుకున్నాను అనంటే, నిజంగా మాకు అర్థం కావాలేదు ఎందుకు ఈ రెవెన్యూ గ్యాప్ వచ్చింది. రెవెన్యూ గ్యాప్ నిజంగా ఇంతుంటే ఆ తర్వాత మీరు ఎన్నికలలో మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా మీరు ఎలా నెరవేరుస్తారో మాకైతే అర్థం కావడం లేదు. కాబట్టి ఈ క్వశ్చన్ మేము అడగాల్సి వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, Please. అధ్యక్ష, నిజంగా రెవెన్యూ లోటు అన్న ప్రస్తావన, రెవెన్యూ లోటు మీద కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగేటప్పుడు సీమాంధ్రకు సంబంధించి అనేక అంశాలు కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. కేంద్రం మీద ఇప్పుడు కేంద్రంలో మనం కూడా భాగస్వాములమైన పరిస్థితుల్లో కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఆ రోజు వాళ్ళు చెప్పిన యాక్ట్లో చెప్పిన ప్రతిదీ కూడా ఆ రోజు ఫ్లోర్ ఆఫ్ ది పార్లమెంట్లో వాళ్ళు చేసిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటేనే ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరుగుతుందన్నది మర్చిపోకుండా సెపరేట్గా మనం ఒక మంత్రి గారిని అదే పనిగా బాధ్యత అప్పచెప్తూ ఢిల్లీలోనే కూర్చోబెట్టే కార్యక్రమం చేయాలి. ఢిల్లీలో కూర్చోబెట్టుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని మనకు రావాల్సిన అన్ని హామీలు కూడా నెరవేర్చుకునే కార్యక్రమం చేయాలి. ఎందుకు ఈ కార్యక్రమం, ఈ మాట కూడా ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఇక్కడ రెవెన్యూ గ్యాప్కు సంబంధించి మనకు కొన్ని అష్యూరెన్సెస్ ఉన్నాయి. యాక్ట్లో ఉన్నాయి. దీన్ని మనం హార్నెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యాక్ట్ ప్రకారం 46(1) అధ్యక్ష, ది అవార్డ్ అంటే డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ మేడ్ బై ద 13th ఫైనాన్స్ కమిషన్, అంటే 13th ఫైనాన్స్ కమిషన్ అంటే 2010 to 2015 అధ్యక్ష, ఫర్ ద బ్యాలెన్స్ ఆఫ్ ద పీరియడ్ ఫర్ 2014 and 15కి సంబంధించిన అంశం అధ్యక్ష. ఇది the devolution of funds made by the 13th Finance Commission to the existing state of Andhra Pradesh shall be apportioned between the successor states by the central government on the basis of population ratio and other parameters. ఇది ఎందుకు నేను చెప్తా ఉన్నానంటే అధ్యక్ష, క్లియర్గా ఆ రోజు పార్లమెంట్లో రెవెన్యూ గ్యాప్ ఏదైనా ఉంటే ఆ రెవెన్యూ గ్యాప్ను అధిగమించే క్లాస్ ఇక్కడ ఉంది. దాన్ని మనం ఇన్వోక్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకునే అవకాశం ఉంది. ఇది చేయండి అని చెప్పడానికి ఈ మాట చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇది ఒకటే కాదు అధ్యక్ష, ఇంకొక ఫ్లోర్ ఆఫ్ ది పార్లమెంట్లో ప్రధానమంత్రి ఇంకొక స్టేట్మెంట్ కూడా చేశారు. ఆ ప్రధానమంత్రి గారు చేసిన ఆ స్టేట్మెంట్ను ఈ ప్రధానమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఇంప్లిమెంట్ చేయించుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి ప్రధానమంత్రి గారు ఆ రోజు రాసిన ఆ లేఖ ప్రతులు కూడా చదువుతున్న అధ్యక్ష. ద రిసోర్స్ గ్యాప్ దట్ మే అరైజ్ ఇన్ ద సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ in the very first year, especially during the period between the appointed day and the acceptance of the 14th Finance Commission recommendations by the Government of India, will be compensated in the regular union budget for 2014 and 15. అంటే క్లియర్గా వాళ్ళు చెప్పారు అధ్యక్ష, మనకి ఈ మేరకు రెవెన్యూ గ్యాప్ ఉంది అని చెప్పి మనం అనుకుంటే ఆ రెవెన్యూ గ్యాప్ను పూడుస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు. కాబట్టి మనం వెళ్ళి ఒత్తిడి తీసుకొని పూడ్చేటట్టుగా చేసుకునే పరిస్థితి తీసుకొని రావాలని చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇది ఒకటే కాదు అధ్యక్ష, ఇక రాబోయే రోజుల్లో కూడా యాక్ట్ క్లియర్లీ స్టేట్స్ అధ్యక్ష, ఆ తర్వాత ప్రొవైడెడ్ దట్ ఆన్ ది అపాయింటెడ్ డే ప్రెసిడెంట్ షల్ మేక్ అ రెఫరెన్స్ టు ద 14th ఫైనాన్స్ కమిషన్. అంటే 14th ఫైనాన్స్ కమిషన్ అంటే 2015 నుంచి 2020కి సంబంధించిన ఫైనాన్సెస్ అలొకేట్ చేసే అధికారం అధ్యక్ష. టు టేక్ ఇన్ టు అకౌంట్ ద రిసోర్సెస్ అవైలబుల్ టు ద సక్సెసర్ స్టేట్ and make separate awards for each successor state. అంటే ఇది కూడా 14th ఫైనాన్స్ కమిషన్ లో కూడా ప్రెసిడెంట్ గారిని కలిసి ప్రెసిడెంట్ గారి చేత 14th ఫైనాన్స్ కమిషన్ కు రికమెండేషన్స్ పంపించి ఆ 14th ఫైనాన్స్ కమిషన్ లో కూడా మన రాష్ట్రానికి సంబంధించిన రిసోర్సెస్ తక్కువగా ఉన్న పరిస్థితుల్లో దాన్ని కాంపన్సేట్ చేసే మెకానిజం కూడా డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ లో మనకు ఎక్కువ ట్యాక్సులు వచ్చే పరిస్థితులు కూడా క్రియేట్ చేసుకునే వెసులుబాటు కూడా ఇక్కడ ఉంది అధ్యక్ష. దీన్ని కూడా మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్న సంగతి నేను చెప్తా ఉన్నా అధ్యక్ష.
ఇవాళ ఇక్కడ ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ గౌరవ అధికార పక్ష సభ్యులందరూ కూడా మాట్లాడుతూ రకరకాలుగా ఆరోపణలు అబద్ధాలు చెప్పారు అధ్యక్ష. నిజంగా నాకు ఒకటి అర్థం కాక అడుగుతా ఉన్నా అధ్యక్ష, రాష్ట్రం విడిపోయింది. Parliamentary. సారీ అధ్యక్ష, ఐ టేక్ బ్యాక్ అబద్ధాలు అనే వర్డ్, అసత్యం అని చెప్పాల్సింది పోయి వేరే చెప్పినందుకు ఐ టేక్ బ్యాక్ ద వర్డ్స్. అధ్యక్ష, ఎందుకు నాకు బాధ అనిపించిందంటే అధ్యక్ష, నిజంగా రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇవాళ అసెంబ్లీలో మనం మాట్లాడుకుంటా ఉన్నాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇవాళ అసెంబ్లీలో మనం మాట్లాడుతా ఉన్నప్పుడు కూడా మన బలాలేమిటి, ఆ బలాలను మనం ఎలా ఉపయోగించుకోవాలి అన్న చర్చ కూడా కన్స్ట్రక్టివ్గా మనం చేయలేకపోతే ఈ అసెంబ్లీలో మనం ఎందుకు కూర్చుంటున్నాం అన్నది మనం ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష. కేవలం ఒకరి మీద ఏలెత్తి చూపించడం, మీరు అలా చేశారు ఇలా చేశారు అని చెప్పి మనమంతగా మనమే తిట్టుకుంటూ మనమంతగా మనమే ఈ మాదిరిగా లక్షల మంది టీవీలు చూస్తా ఉన్న ప్రజల ముందర మనమంతగా మనమే లోకువయ్యే కార్యక్రమం జరుగుతూ ఉందన్నది మర్చిపోకూడదు అధ్యక్ష మీరంతా కూడా. Please. అధ్యక్ష, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వంతో మనం చాలా పనులు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వంతో మనం చాలా పనులు పోలవరం విషయంగా అయితేనేమి, స్పెషల్ స్టేటస్ విషయంగా అయితేనేమి, 13th షెడ్యూల్లో వాళ్ళు చెప్పిన అనేక రకమైన ప్రాజెక్టుల విషయంగా అయితేనేమి అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వంతో మనం చాలా పనులు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫీసర్గా మనం ఒక కేబినెట్ మంత్రిని అక్కడే పెట్టి అక్కడే కూర్చోబెడితే తప్ప నుంచి పనులు జరగవన్నది దయచేసి మర్చిపోవద్దని చెప్పి మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇక అధ్యక్ష, ఇక మేనిఫెస్టో గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో గురించి కూడా కాస్త మాట్లాడాలి అధ్యక్ష. ఎందుకు మాట్లాడాలి అంటే అధ్యక్ష, ప్రధానంగా మేమంతా కూడా నమ్ముతా ఉన్నది ఏమిటి అని అంటే, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల వల్లే చంద్రబాబు నాయుడు గారు ఈ అసెంబ్లీలో తాను విజయం సాధించగలిగాడు అని చెప్పి మేమంతా కూడా గట్టిగా నమ్ముతున్నాం. కాబట్టి ఆ మేనిఫెస్టో వల్ల కోట్ల మంది ప్రజలు ఆ మేనిఫెస్టో మీరు ఎప్పుడెప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు అని చెప్పి ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ మేనిఫెస్టో గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఒకసారి మీరు మేనిఫెస్టో ఎప్పుడు రిలీజ్ చేశారు అనేది ఒకసారి గమనిస్తే అధ్యక్ష, మార్చి 4వ తారీఖున పార్లమెంట్లో అపాయింటెడ్ డే June 2nd has been officially announced by the Ministry of Home Affairs. ఫిబ్రవరి 18వ తారీఖున లోక్సభలో తెలంగాణ బిల్లు పాస్ అయింది. ఫిబ్రవరి 20న రాజ్యసభలో తెలంగాణ బిల్ పాస్ అయిపోయింది. మార్చి 1న the bill to carve out తెలంగాణ received the assent of the president. ప్రణబ్ ముఖర్జీ గారు అసెంట్ ఇచ్చారు. మార్చి 4న అపాయింటెడ్ డే కూడా June 2nd అని అనౌన్స్ చేశారు. దాని తర్వాత మార్చి 31న చంద్రబాబు నాయుడు గారు రెండు మేనిఫెస్టోస్ రిలీజ్ చేశారు. ఒకటి సీమాంధ్రకు చెందిన మేనిఫెస్టో, ఒకటి తెలంగాణకు చెందిన మేనిఫెస్టో. రెండు సెపరేట్గా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలు కూడా రిలీజ్ చేశారు అధ్యక్ష. రెండింటిలో కూడా హామీలు అవే చెప్పారు అధ్యక్ష. ఇది 11 ఏప్రిల్ 2014న చంద్రబాబు నాయుడు గారు ఈసీకి రాసిన, ఎలక్షన్ కమిషన్కి రాసిన లెటర్ అధ్యక్ష. ఇది దీంట్లో నేను ఈ ఒక్క చిన్న పారాగ్రాఫ్ చదువుతా అధ్యక్ష. We have drafted the election manifesto
ఓన్లీ ఆఫ్టర్ అసెసింగ్ ది అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ ఇన్ ది గవర్నమెంట్. అంటే పూర్తిగా గవర్నమెంట్లో ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎంత డబ్బులు ఉండవు, ఎంత డబ్బులు ఉంటాయి అనే సంగతి పూర్తిగా మేము అసెస్మెంట్ చేసుకున్న తర్వాత మేము ఆ మేనిఫెస్టోని రిలీజ్ చేశాము అని చెప్పి చెబుతా మీరు రాసిన లేఖ, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన లేఖ అధ్యక్ష. ఇది అధ్యక్ష, అదొకటే కాదు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో ఎన్నికల్లో తాను హామీలు ఏదైతే ఇచ్చాడో, మరీ ముఖ్యంగా బేషరతుగా రైతు రుణాల మాఫీ, బేషరతుగా డాక్రా రుణాల మాఫీ, బేషరతుగా ఇంటింటికి ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి, అవ్వాతాతలకు 1,000 రూపాయలు పెన్షన్, వికలాంగులకు 1,500 రూపాయలు పెన్షన్, ఇటువంటివన్నీ కూడా ప్రతి ఎలక్షన్ మీటింగ్లో తాను చెబుతూ వస్తాడు అధ్యక్ష. దాదాపుగా 25 ఉదాహరణలు ఆయన ఎప్పుడెప్పుడు చెప్పాడు అన్నది చూపిస్తా ఉన్న డేట్ల అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఆ మీటింగ్లో తాను చెప్పిన అంశాలను రికార్డింగ్ చేసిన అంశాల అధ్యక్ష. ఇవి ఒకటే కాకుండా అధ్యక్ష, రకరకాల టీవీ అడ్వర్టైజ్మెంట్ల అధ్యక్ష. బాబు వచ్చేస్తున్నాడు, జాబ్ వచ్చేస్తుందని ఒక అడ్వర్టైజ్మెంటు. రెండవ అడ్వర్టైజ్మెంట్ అధ్యక్ష, బాబు వచ్చేస్తున్నాడు. అదే మీ మేనిఫెస్టోనే చెప్తున్నాను అబ్బా, నేను వేరే చెప్పడం లేదు, మీ మేనిఫెస్టోనే చెప్తున్నాను, ఎక్కడ డిస్ట్రిబ్యూట్ నేనే చెప్తున్నాను అధ్యక్ష. బాబు వచ్చేస్తున్నాడు, రుణాలన్నీ కూడా వెంటనే మాఫీ అయిపోతాయి, రుణాలన్నీ కూడా వెంటనే మాఫీ అయిపోతాయని చెప్తా ఉన్నా తాను టీవీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన సీడీ అధ్యక్ష. ఇవన్నీ మీరు చేసినట్టు నేను చెప్తా ఉన్నాను. దానికి ఎందుకు దాన్ని తప్పెక్కడ చేశారో నాకైతే అర్థం కాదండి. అడ్వర్టైజ్మెంట్ మీరే ఇచ్చారు, స్పీచ్లు మీరే మాట్లాడారు, మేనిఫెస్టో మీరే రిలీజ్ చేశారు, అన్ని మీరు. అధ్యక్ష, నేను మొట్టమొదటి స్పీకర్. నేను మాట్లాడుతూ ఉండగానే మీరంతా ఇంతమంది లేస్తే మీకు అవకాశం వస్తుంది కదా. అవకాశం వచ్చినప్పుడు ఇంకా సుదీర్ఘంగా మీ మేనిఫెస్టోలో మీరు ఏం చెప్పారు, టీవీ అడ్వర్టైజ్మెంట్లు మీరు ఎంత గొప్పగా ఇచ్చారు అనేది మీరు చెప్పండి, మేము వింటాం. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు మీరు చెప్పినటువన్నీ కూడా చేయాలన్నది. అధ్యక్ష, అది ఒకటే కాదు అధ్యక్ష. అంటే వాళ్ళు అడ్డు తగిలారు కాబట్టి నేను చూపించలేకపోయా అధ్యక్ష. ఇప్పుడు కాసేపు వాళ్ళు కూర్చున్నారు కాబట్టి ఇది కూడా చూపిస్తా అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి చేత సైన్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన లెటర్ అధ్యక్ష. ఈ తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఇంటికి తీసుకుని వెళ్లారు, ప్రతి గడప గూడు దొక్కారు అధ్యక్ష. దీంట్లో రైతుల రుణమాఫీపై మొట్టమొదటి సంతకం చేస్తాను. జగన్ గారు డాక్రా సంఘాలు రద్దు చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష మీరు ప్రామిస్ చేసినది నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. గవర్నర్ స్పీచ్ లో మీరు చెప్పారు అధ్యక్ష. If you want to read a letter, the rule is you have to give a copy of the letter to the speaker. This is not government speech. చంద్రబాబు నాయుడు గారు సైన్ చేసిన లెటర్ అధ్యక్ష. Now you are reading a letter. అధ్యక్ష, the rule is if you want to read a letter, read it. అధ్యక్ష, read it. You have to submit a copy to. అన్ని మీకు అందుతాయి అధ్యక్ష. ఆయన సైన్ చేసిన లెటర్ ప్రతిదీ మీకు ఇస్తాను అధ్యక్ష. కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష, రూల్ అధ్యక్ష, అదే మాదిరిగా అధ్యక్ష, దయచేసి కూర్చోండి. ఉపాధి దొరికేంత వరకు ఇది వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష, అందుకే చెప్తా ఉన్నా. ఉపాధి దొరికేంత వరకు 2,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని కల్పిస్తాం. ఉపాధి దొరికేంత వరకు మీరు సైన్ చేసిన లెటర్ అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు సైన్ చేసిన లెటర్. అధ్యక్ష,
అధ్యక్ష అధ్యక్ష ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు రిపీటెడ్గా ఎలక్షన్ క్యాంపెయిన్లో తాను రిపీటెడ్గా చెప్తూ వచ్చాడు, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, జగన్కి ఎక్స్పీరియన్సే లేదు, నేను ఖచ్చితంగా చేయగలుగుతాను అని తాను ఖచ్చితంగా చెప్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పవలసిన పరిస్థితి వస్తూ ఉంది అధ్యక్ష. ఎందుకు ఈ మాట కూడా చెప్పాల్సి వస్తూ ఉందనంటే కూడా ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఇటువంటి హామీలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నప్పుడు నేను కూడా మా వాళ్ళతో కూడా నేను మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా హామీలు ఇస్తా ఉన్నాడు, ఆయన చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేం? రైతులు, మన పార్టీలోనే రైతు పేరుంది, అటువంటి రైతులకు మనం మేలు చేయలేకపోతే ఎలా? ఆయన చేస్తాను అని చెప్తా ఉన్నప్పుడు ఆయన చేయగలిగితే మనం ఎందుకు చేయలేం అని చెప్పి నేను కూడా పార్టీలో చాలా మందితో, మరి ముఖ్యంగా మా ఎకనామిక్ అడ్వైజర్స్, మా పార్టీలోని సీనియర్ లీడర్లు చాలా మందితో కూడా డిస్కస్ చేయడం జరిగింది అధ్యక్ష. చాలా మందిని అడిగా, గతంలో ఎప్పుడైనా ఏ రాష్ట్రంలో అయినా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా గతంలో ఏ రాష్ట్రంలో అయినా ఇన్ని వేల కోట్ల రుణాలు మాఫీ చేసిన చరిత్ర ఎక్కడైనా ఉందా అని చెప్పి నేను మా వాళ్ళని అడిగా అధ్యక్ష. నేను మా వాళ్ళతో మాట్లాడిన మాటలు నేను చెప్తా ఉంటే దానికి కూడా అబ్జెక్షన్ చెప్తే ఎట్టబ్బా? నేను మా వాళ్ళతో మాట్లాడిన మాటలు నేను చెప్తా ఉంటే అది కూడా అబ్జెక్షన్ అంటే ఎంతండి ఇది? అదే అధ్యక్ష, మీకు కూడా ఆపర్చునిటీ వస్తుంది, సీనన్న మీకు కూడా ఆపర్చునిటీ వస్తుంది, వచ్చినప్పుడు మాట్లాడు, సీనన్న మాట్లాడదు. అదే విధంగా నేను మా వాళ్ళతో మాట్లాడిన విషయాలు కూడా నేను చెప్తా ఉంటే దాని మీద కూడా రచ్చ చేస్తే ఎట్లా అధ్యక్ష? నేను అడగడం జరిగింది అధ్యక్ష. మా వాళ్ళందరినీ కూడా అడగడం జరిగింది అధ్యక్ష. ఇది చాలా తప్పు అధ్యక్ష, ఇది మాత్రం ఇది ఎలా సాధ్యం అధ్యక్ష? మమ్మల్ని పూర్తిగా మా గొంతును దొక్కేస్తున్నారు. మా వాళ్ళు చెప్పిన మాటలు కూడా మా మాట్లాడలేకపోతే ఎట్లా అధ్యక్ష? ఇది ప్లీజ్ అధ్యక్ష, ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే జరిగిన విషయాలు మీకు తెలియాలి. మా పార్టీలో జరిగేటివి కూడా మీకు తెలుసుంటే మంచిది కదా. అదేవిధంగా అధ్యక్ష, మా పార్టీలో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మా సోమయాజు గారు, మా ఎకనామిక్ అడ్వైజర్ అయితేనేమి, మా పార్టీలో సీనియర్ లీడర్లు అయితేనేమి, చాలా మంది చాలా గంటలు దీని మీద సమయాన్ని గడిపాం. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అడిగాం, ఏ రాష్ట్రంలో అయినా కూడా ఇన్ని వేల కోట్లు, 80,000 కోట్లు, ఇన్ని వేల కోట్లు మాఫీ చేసిన గత చరిత్ర ఏ రాష్ట్రంలో అయినా ఉందా? ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఇది చేయగలిగాడా, చేశాడా అని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నప్పుడు మనం ఎందుకు చేయలేము అని చెప్పి కూడా అడగడం జరిగింది అధ్యక్ష. అది ఒకటే కదా అధ్యక్ష, అడిగాము అధ్యక్ష. మా ఎకనామిక్ అడ్వైజర్స్ను, మా పార్టీలోని సీనియర్లు అందరినీ కూడా నేను అడిగాను, ఇది నిజంగానే సాధ్యమయ్యేట్టుగా అయితే ఏ ముఖ్యమంత్రి అయినా కూడా 3 ఏళ్లు పరిపాలన చేస్తాడు, 4వ సంవత్సరానికి వచ్చేసరికి ఈ వెసులుబాటు ముఖ్యమంత్రులకు ఉంటే, నిజంగానే ఉంటే ఇదే వెసులుబాటు 3 ఏళ్లు ఏ ముఖ్యమంత్రి అయినా పరిపాలన చేసి 4వ సంవత్సరం వచ్చేసరికి 50,000 కోట్ల రుణాలు మాఫీ సంతకం అలా పెట్టేసి ఎన్నికలకు పోతే ఏ ముఖ్యమంత్రి కూడా ఓడిపోడు కదా. మరి అటువంటప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా గతంలో ఎందుకు చేయలేదు అని చెప్పి నేను అడగడం జరిగింది అధ్యక్ష. నాకు తెలియకనే అడిగాను అధ్యక్ష మా వాళ్ళందరినీ కూడా. ఆ మాట అడుగుతూనేనన్నా, మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. 80,000 కోట్ల రూపాయలు, 87,000 కోట్ల వ్యవసాయ రుణాలు, మళ్ళీ 14,000 కోట్ల డాక్రా రుణాలు, 1,02,000 కోట్లు మాఫీ చేస్తానని చెప్పని చెప్తా ఉన్నాడు. చెప్తా ఉన్నప్పుడు మనం ఎందుకు చెప్పలేము, మనం ఎందుకు చెప్పలేకపోతున్నాము అని చెప్పి చాలా గట్టిగా కూడా అడిగాను అధ్యక్ష. అడిగాను, ఆర్బీఐని మనం కూడా అడగచ్చు కదా, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మనమైనా అడగచ్చు కదా, చంద్రబాబు నాయుడు గారు చేయగలిగింది లేని మనం ఎందుకు చేయలేమని చెప్పి కూడా అడిగాను అధ్యక్ష. అడుగుతా ఉన్నప్పుడు మా వాళ్ళందరూ కూడా ఆర్బీఐకి దీంతో ఏం సంబంధం ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం అయినా కూడా ఒక రాష్ట్రంలో చేస్తే మిగిలిన అన్ని రాష్ట్రాలు కూడా లైన్ కడతాయని చెప్పి వాళ్ళు ముందుకు రారు, ఇలా ఎవరూ కూడా చేయరు,
ఇటువంటి మనం చెప్పినాము అని అంటే ప్రజల్లో అబాస్పాలు అవుతాము అని చెప్పి నాకు అడ్వైస్ ఇచ్చారు అధ్యక్ష. నాకు అడ్వైస్ వాళ్ళంతా ఇచ్చినప్పుడు నిజంగా కూడా నాకు కూడా రాజకీయాలలో ఉన్నప్పుడు విలువలు విశ్వసనీయత అన్న పదం మీదనే నేను రాజకీయాలలో ఉండదలుచుకున్నాను అధ్యక్ష. మీకు ఛాన్స్ వస్తుంది రవి. Please don't interrupt. Please be seated. కొండబాబు అన్న మీకు ఛాన్స్ వస్తుంది అన్న. వచ్చినప్పుడు మీరు సుదీర్ఘంగా చెప్పండి, నేను వింటానన్నప్పుడు. Okay. ఇప్పుడు అలా చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేము అని చెప్పి కూడా చాలా చాలా గట్టిగా కూడా అడిగాము అధ్యక్ష. ప్రజల్లో ఉన్నప్పుడు మాట చెప్పేసి విలువలు విశ్వసనీయత అన్న పదాన్ని పక్కన పెట్టి మాటలు చెబితే ఒకసారి ప్రజలు ఓటేస్తారు, ఆ తర్వాత మాత్రం ప్రజలు ఇంటికి పంపించేస్తారు. ఆ తర్వాత ఎన్నికల్లో మనం ఏ మాట ఎప్పుడు చెప్పినా కూడా ప్రజలు మనల్ని విశ్వసించే పరిస్థితి ఉండదు. కాబట్టి అటువంటి మాటలు మనం చెప్పకూడదు అని చెప్పి పార్టీ పరంగా అందరం కలిసికట్టుగా ఒకటై పార్టీ పరంగా రైతులకు మంచి చేసే దాంట్లో 4 అడుగులు ముందేస్తాం, కానీ రైతులను మోసం చేసే దాంట్లో మాత్రం ముందుకు రాకూడదు అని చెప్పి మా నోట్లో నుంచి ఆ మాట రాలేదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, రేపు పొద్దున నేను అడిగాను అధ్యక్ష, మరి చంద్రబాబు నాయుడు గారు ఈ మాటలన్నీ కూడా చెప్తా ఉన్నారు కదా, మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చేయలేని పరిస్థితి వస్తే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను అడిగాను అధ్యక్ష మా వాళ్ళను. అప్పుడు మా వాళ్ళు అన్నారు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత ప్లీజ్ ఆర్బీఐ ఒప్పుకోలేదు, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు అని చెప్పి వాళ్ళ మీద బండేసేస్తాడు, తప్పించుకుంటాడు అని చెప్పి మా వాళ్ళందరూ కూడా అన్నారు అధ్యక్ష. నిజంగా కూడా ఇవాళ రైతులందరూ కూడా అదే భయపడుతున్నారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం పెడతాడు, వెంటనే రుణాలన్నీ కూడా మాఫీ అయిపోతాయని చెప్పి లక్షలాది కోట్లాది మంది రైతులతో పాటు ఆ రోజు మేము కూడా టీవీ చూసాం అధ్యక్ష. ఆ విధంగా మేము కూడా టీవీ చూసినప్పుడు అధ్యక్ష మాకు నిజంగా ఆవేళ బాధ అనిపించింది. మొట్టమొదటి సంతకం వెంటనే రైతులు రుణాలు మాఫీ అయిపోతాయని చెప్పి అనుకున్నాం, కానీ ఆ తర్వాత కాలయాపన చేయడం కోసం ఒక కమిటీ అంటూ వేశారు. ఆ కమిటీ మళ్ళా కొండయ్య గారి కమిటీ, ఆ కమిటీ కోటయ్య గారి కమిటీ, ఆ కమిటీ 45 రోజుల తర్వాత రిపోర్ట్ అట, 45 రోజుల తర్వాత ఏం చేస్తామో ఏం చేయమో అని అప్పుడు డిసైడ్ చేస్తారట అని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. నిజంగా ఎందుకు ఈ మాటలన్నీ కూడా నేను ఎందుకు అడుగుతా ఉన్నానంటే అధ్యక్ష, ఇది 183rd అధ్యక్ష 183rd SLBC స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ జరిగిన ఎజెండా బుక్ అధ్యక్ష. ఇది నిజంగా రాష్ట్రంలో ఎంతమంది రైతులున్నారు, రాష్ట్రంలో ఎంత వ్యవసాయ రుణాలు ఉన్నాయి, రాష్ట్రంలో ఎంతమంది డాక్రా రుణాలు తీసుకున్నారు, రాష్ట్రంలో ఎంత డాక్రా రుణాలు ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకునేదానికి ఒక పెద్ద కమిటీ, దానికి ఒక పెద్ద అధ్యయనం అవసరం లేదు అధ్యక్ష. ఇది 183rd SLBC మీటింగ్ అధ్యక్ష. దీనికన్నా ముందు ఇది 3 నెలలకు ఒకసారి బుక్ రిలీజ్ చేస్తూ ఉంటారు అధ్యక్ష. బ్యాంకర్స్ అందరూ కలిసి కూర్చొని, రాష్ట్రంలోని బ్యాంకర్స్ అందరూ కలిసి కూర్చొని ఇటువంటి బుక్కులు ప్రతి 3 నెలలకు ఒకసారి రిలీజ్ చేస్తూ ఉంటారు అధ్యక్ష. దీనికన్నా ముందు 182nd SLBC మీటింగ్ అధ్యక్ష. ఇది అధ్యక్ష 182nd SLBC మీటింగ్ జరిగిన అధ్యక్ష. ఇదైతే 4 జనవరి 2014లోనే వచ్చింది అధ్యక్ష. ఈ బుక్ అయితే చంద్రబాబు నాయుడు గారికి రిజల్ట్ వచ్చింది మే 16వ తేదీన రిజల్ట్ వచ్చింది అధ్యక్ష. ఇది మే 29న 183rd SLBC మీటింగ్ జరిగింది అధ్యక్ష. జూన్ 8వ తారీఖు అనుకుంటా 10 రోజుల తర్వాత తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. అంటే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు కన్నా ఒక 10 రోజుల ముందే ఈ బుక్ కూడా రిలీజ్ అయింది అధ్యక్ష. ఒకసారి ఈ బుక్ గమనించినట్టయితే అధ్యక్ష, ఈ బుక్లో పేజ్ నెంబర్ 20 అధ్యక్ష. దీంట్లో వ్యవసాయ రుణాలు అధ్యక్ష, షార్ట్ టర్మ్ క్రాప్ లోన్స్, అగ్రి టర్మ్ లోన్స్, అగ్రి అండ్ అలీడ్ అండ్ ఇండైరెక్ట్ లోన్స్ అవుట్ స్టాండింగ్ అన్ని అగ్రికల్చర్కి సంబంధించి అధ్యక్ష 1,37,176 కోట్ల అధ్యక్ష. ఎంతమంది అకౌంట్స్ అంటే 1,49,68,000 అకౌంట్స్ అధ్యక్ష.
అధ్యక్ష, ఇది పేజ్ నెంబర్ 49 అధ్యక్ష. దీంట్లో ఇది ఒకసారి గమనించినట్టయితే అధ్యక్ష, సపరేట్గా 1,37,000 కోట్లకు సంబంధించి వ్యవసాయ రుణాలు, సపరేట్గా 22,773 కోట్లకు సంబంధించి డాక్రా రుణాలు రెండు సపరేట్గా ఇచ్చారు అధ్యక్ష. డాక్రా రుణాలకు సంబంధించి 14,88,140 అకౌంట్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇస్తామా మీకు వస్తారు అవకాశం వచ్చింది, మీరు చెప్పండి, నేను వింటా. అధ్యక్ష, ఇది పేజ్ నెంబర్ 61 అధ్యక్ష. పేజ్ నెంబర్ 61 అధ్యక్ష. దీంట్లో జిల్లాల వారీగా అధ్యక్ష 23 జిల్లాలకు సంబంధించి జిల్లాల వారీగా రైతు రుణాలకు సంబంధించి అకౌంట్స్ ఉన్నాయి, రైతు రుణాలకు సంబంధించి అమౌంట్స్ ఉన్నాయి అధ్యక్ష జిల్లాల వారీగా. దీని ప్రకారం ఉట్టి వ్యవసాయ రుణాలే సీమాంధ్రకు 87,612 కోట్లు, తెలంగాణకు 49,564 కోట్లు అని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది బ్యాంకుల పరంగా ఏ బ్యాంకుకు ఎంతెంత డబ్బులు ఇవ్వాలి అని చెప్పి పేజ్ నెంబర్ 102లో కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇలా ఈ బుక్లో ఉన్న విషయాలే కాకుండా ఇంకా ఫర్దర్గా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళకి ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే అధ్యక్ష, నాకు తెలిసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తికి 2-3 రోజుల్లోనే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ ఆన్లైన్ అధ్యక్ష, బ్యాంకులన్నీ కూడా ఆన్లైన్లో ఉండి తెచ్చుకోవడం పెద్ద కష్టమేం కాదు అధ్యక్ష. 2-3 రోజుల్లో తెచ్చుకోవచ్చు. మొట్టమొదటి సంతకమే రైతుల రుణాలు మాఫీ చేసేస్తున్నాను అని చెప్పి కూడా సంతకాలు పెట్టచ్చు అధ్యక్ష. ఎందుకు నేను ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పదలుచుకున్నానంటే అధ్యక్ష, కారణం ఏంటంటే 87,000 కోట్లు, సీమాంధ్రకు చెందిన డాక్రా రుణాలు అయితే మరో 14,000 కోట్లు, మొత్తంగా 1,02,000 కోట్లు. ఎందుకు నేను ఈ విషయాలన్నీ కూడా చెప్పదలుచుకున్నానంటే అధ్యక్ష, కారణం ఇవాళ ఖరీఫ్ సీజన్ మొదలైంది. రైతుల పరిస్థితి ఇవాళ ఎలా ఉందంటే అధ్యక్ష, ఇది ఆవనిగడ్డకు సంబంధించి రైతుకు వ్యవసాయ రుణాలకు సంబంధించి బ్యాంకర్లు ఇచ్చిన నోటీస్ అధ్యక్ష. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవనిగడ్డ నోటీస్ ఇచ్చింది అధ్యక్ష. డేట్ 17/6/2014 అధ్యక్ష. ఇది నోటీస్ ఇచ్చింది అధ్యక్ష. రైతుల పరిస్థితి నిజంగా ఇవాళ ఎలా ఉందంటే అధ్యక్ష, ఖరీఫ్ సీజన్ మొదలైంది. రైతులు బ్యాంకుల దగ్గరికి వెళ్తా ఉన్నారు, నాట్లు వేసుకోవాలి, రుణాలు ఇవ్వమని చెప్పి. బ్యాంకులేమో రుణాలు ఇవ్వడం లేదు, పాత రుణాలు కడితే తప్ప కొత్త రుణాలు మేము ఇవ్వబోము అని చెప్పి బ్యాంకులు చెప్తా ఉన్నాయి. రైతులకు దిక్కుదోచని పరిస్థితి. ఒకవైపేమో ఖరీఫ్ సీజన్ దాటిపోతా ఉంది, బయట ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అప్పులు తీసుకునే పరిస్థితి, 3 రూపాయల వడ్డీకి 4 రూపాయల వడ్డీకి పరిగెత్తే పరిస్థితి. ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే అధ్యక్ష, ఇదొకటే కాదు అధ్యక్ష, జరగబోయే నష్టం క్రాప్ ఇన్సూరెన్స్ లో కూడా జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే రైతు క్రాప్ రుణాలు తీసుకుంటే క్రాప్ లోన్స్ తో పాటు బ్యాంకర్ క్రాప్ ఇన్సూరెన్స్ కూడా కట్ చేసుకుంటాడు అధ్యక్ష. ఇవాళ జరిగే పరిస్థితి ఏమిటి అంటే, క్రాప్ ఇన్సూరెన్స్ కూడా రైతుకు రాని పరిస్థితిలో ఇవాళ రైతు ఖరీఫ్ సీజన్ మొదలుపెట్టే పరిస్థితిలో ఇవాళ రైతున్నాడు అధ్యక్ష. అందుకే ఈ విషయాల మీద ఇంతగా చెప్పవలసి వస్తా ఉంది అధ్యక్ష. మీరు చేయండి, సంపూర్ణంగా మీరు చేయాలని ఆశిస్తున్నాను. రైతులకు తోడుగా నిలవాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతున్నాను. మీరు చేయండి, మీకు తోడుగా మేమంతా సపోర్ట్ చేస్తామని కూడా ఇవాళ చెప్తా ఉన్నాను. కాలయాపన చేయకుండా రైతులకు తోడుగా నిలవమని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నా అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, రైతులు డాక్రా రుణాలు, డాక్రా అక్కచెల్లెములు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. ఇది మీరు ఎప్పుడెప్పుడు చేస్తారని అధ్యక్ష. చేనేత అక్కచెల్లెమ్మలు వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. బాబు వస్తాడు, జాబ్ వస్తుంది అని చెప్పి పెద్దగా పబ్లిసిటీ ఇచ్చారు అధ్యక్ష.
మీరు ఇచ్చిందేనని చెప్తా ఉన్నాను, మీరు ఇచ్చిందేనని చెప్తా ఉన్నాను. బాబు వస్తా ఉన్నాడు, జాబ్ వస్తా ఉందని చెప్తా ఉన్నాను. ప్లీజ్ మీరు ఇచ్చేది కూడా తప్పే అయితే ఎలా అధ్యక్ష? ఇది అధ్యక్ష కానీ కానీ అధ్యక్ష అధ్యక్ష మొత్తానికేమో నేను చెప్పేదల్లా వాళ్ళ స్వహస్రాలతో వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టిన అంశాలను నేను లేవనెత్తుతా ఉన్నా. చేయమని నేను కోరుతా ఉన్నాను. నేనేదో మీరు పెట్టండి నేనేం చేయమని నేను కోరడం లేదు. అటువంటిప్పుడు ఎందుకు మీరంతా కూడా ఇంతగా గింజుకోవాలో నాకైతే అర్థం కావడం లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇది చంద్రబాబు నాయుడు గారు సంతకంతో ప్రతి కార్యకర్త ప్రతి గడపకు తట్టి ఈ లెటర్ ఇచ్చాడు అధ్యక్ష. దీంట్లో రాశారు అధ్యక్ష, ఉపాధి దొరికేంత వరకు 2000 రూపాయలు నిరుద్యోగ భృతి కల్పిస్తామని అధ్యక్ష. అధ్యక్ష 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 బాబు వస్తాడని జాబ్ వస్తాడని ప్లీజ్ బాబు వస్తాడని జాబ్ వస్తుందని పుట్టిగా మీరు వినాలండి. మీరంతా విను, పూర్తిగా వంశే పూర్తిగా విను. ప్లీజ్ 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 బీ సీటెడ్, బీ సీటెడ్ ప్లీజ్. నో బీ సీటెడ్ ప్లీజ్. బాబు వస్తాడని మీరు ఎవరైనా దయచేసి దే షుడ్ అడ్రస్ ది చైర్. మీలో మీరు మాట్లాడుకోకూడదు అధ్యక్ష. ప్లీజ్. అధ్యక్ష, బాబు వస్తాడని జాబ్ వస్తుందని 1000 కళ్ళతో పిల్లలు ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. కానీ పరిస్థితి ఏమిటంటే బాబు వస్తాడు, జాబ్ వస్తుంది కదా దేవుడు ఎరుగు. బాబు వచ్చాడు, ఉన్న జాబ్ పోయింది అనే పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఇవాళ దాదాపుగా ఆదర్శ రైతులకు 24,000 మంది అధ్యక్షులు అధ్యక్ష, 24,000 మంది ఆదర్శ రైతులకు టర్మినేషన్ నోటీస్ ఇచ్చారు అధ్యక్ష. ఉన్నది చెప్పా, ఉన్నది. ప్లీజ్ Please go and take your seats, please. Go take your seats. సినన్న అవకాశం వస్తుందన్నారు, సేపు ఉంటున్నా. Yes. జగన్మోహన్ రెడ్డి గారు. కానీ జగన్మోహన్ రెడ్డి. అధ్యక్ష 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 24,000 అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా 24,000 మంది దాదాపుగా ఆదర్శ రైతులున్నారు అధ్యక్ష. వాళ్ళంతా కూడా కలెక్టర్ గారు ఆ జిల్లా కలెక్టర్ గారు అప్పుడు అపాయింట్ చేసిన వ్యక్తులు అధ్యక్ష. ఇవన్నీ కూడా అధ్యక్ష అధ్యక్ష స్పీక్ అయితే ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష దయచేసి ప్లీజ్ కూర్చోండి దయచేసి. అధ్యక్ష, ఒకటైతే నేను చెప్పాలి అధ్యక్ష, గవర్నమెంట్ వాళ్ళను రిక్రూట్ చేసింది అధ్యక్ష. గవర్నమెంట్ రిక్రూట్మెంట్ తీసుకొని గవర్నమెంట్ ఎక్స్చెకర్ చేత డబ్బులు తీసుకుంటా ఉన్న వ్యక్తులు ఇవాళ గవర్నమెంట్లో పనిచేస్తా ఉన్న వ్యక్తులు కాకుండా పోతారు అధ్యక్ష. 24,000 మందిని ఇవాళ నడు రోడ్డు మీద పెడతా ఉన్నారు అధ్యక్ష. అదొకటే కాదు అధ్యక్ష, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ అధ్యక్ష 9,000 మందికి టర్మినేషన్ ఆర్డర్స్ ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, ఇదొకటే కాదు అధ్యక్ష, గృహ నిర్మాణ సంస్థలు అధ్యక్ష దాదాపుగా 3,600 మందికి గృహ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న వాళ్లకు
3600 మందికి టెర్మినేషన్ నోటీసులు ఇచ్చారు అధ్యక్ష. ఆయుష్లో అధ్యక్ష, ఆయుష్లో పనిచేస్తా ఉన్న దాదాపుగా మరో 4000 మందికి టెర్మినేషన్ నోటీస్ ఇచ్చారు అధ్యక్ష. జలయజ్ఞంలో పనిచేస్తా ఉన్న దాదాపుగా 700 మందికి టెర్మినేషన్ నోటీస్ ఇచ్చారు అధ్యక్ష. బాబు వస్తాడు, జాబ్ వస్తుంది అని ఆశకత దేవుడు ఎరుగు, బాబు వచ్చాడు, ఉన్న ఉద్యోగాలు పోతా ఉన్నాయన్నది వినిపిస్తా ఉంది అధ్యక్ష. ప్లీజ్ కంక్లూడ్. జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్. ప్లీజ్ కంక్లూడ్. ప్లీజ్ కంక్లూడ్. ప్లీజ్ కంక్లూడ్. అధ్యక్ష 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 అవ్వాతాతలకు పెన్షన్ గురించి మాట్లాడారు అధ్యక్ష. కారణం ఏమిటంటే అధ్యక్ష, అవ్వాతాతలను మనం చూసుకోలేకపోతే మాత్రం నిజంగా మనం మనుషులుగా కూడా అనర్హులం అధ్యక్ష. ప్రతి అవ్వ ప్రతి తాత బాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు, వెంటనే 1000 రూపాయల పెన్షన్ వస్తుందని 1000 కళ్ళతో ఎదురు చూసింది అధ్యక్ష. ఆ అవ్వాతాతలకు మంచి జరగాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా ఆ రోజు టీవీ చూసేటప్పుడు ఆయన ఆ సంతకం కూడా పెడతాడు, పెట్టిన వెంటనే వచ్చేస్తుంది 1000 రూపాయలు అని చెప్పి నేను కూడా అనుకున్నా అధ్యక్ష. అధ్యక్ష, వికలాంగులకు విధవరాళ్లకు, వికలాంగులకైతే 1500 రూపాయలు వస్తుందని, విధవరాళ్లకు కూడా 1000 రూపాయలు వస్తుందని అందరూ ఆశగా ఎదురు చూశారు అధ్యక్ష. తీరా చూస్తే అక్టోబర్ 2వ తారీఖు దాకా రాదు అని చెప్పడం జరిగింది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, దాదాపుగా 45 లక్షల పెన్షన్లు మన సీమాంధ్రలో ఉన్నాయి అధ్యక్ష. 45 లక్షల సీమాంధ్రలో పెన్షన్లు ఉన్నాయి. గత 5 సంవత్సరాలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్లలో ఒకటంటే ఒక కొత్త పెన్షన్ కూడా ఇవ్వని పరిస్థితుల్లో కొత్తవి కాస్త ఇస్తే పాతవి కాస్త ఊడబెరకడమేగానే జరిగిచ్చారు. వాళ్ళ పరిపాలనంతా దాదాపుగా 15 లక్షల కొత్త పెన్షన్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఆ 45 లక్షలు, ఈ 15 లక్షలు, 60 లక్షల మంది ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. దయ ఉంచి అది వెంటనే అమలు అయ్యేట్టుగా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికార పక్షాన్ని కోరుతున్న అధ్యక్ష మీ ద్వారా. అదేవిధంగా అధ్యక్ష, కేజీ నుంచి పీజీ దాకా ఫ్రీగా చదువులు చెప్తాము అని చెప్పి మేనిఫెస్టోలో రాశారు అధ్యక్ష, మీటింగ్లో కూడా చెప్పారు అధ్యక్ష. ఇవాళ జూన్ అయింది అధ్యక్ష, జూన్ మాసం స్కూళ్లు తెరిచారు, పిల్లలు స్కూళ్ళకు పోతున్నారు అధ్యక్ష. తల్లిదండ్రులు స్కూళ్ళకు పోతా ఉంటే, ప్రైవేట్ స్కూళ్ళలోకి ఒకసారి పోతే తల్లిదండ్రులకు ఫీజులు చూస్తే సంవత్సరానికి 10,000 రూపాయలు అడుగుతా ఉన్నారు అధ్యక్ష. బాబు వస్తాడు, కేజీ నుంచి పీజీ దాకా ఫ్రీగా చదువులు చెప్పించేస్తాడు అని చెప్పి తల్లిదండ్రులు ఆశగా ఎదురు చూస్తూ స్కూల్లోకి తీసుకొని పోతే ఆ పిల్లల పరిస్థితి చూస్తే ఫీజులు కడితే తప్పనిచ్చి అడ్మిషన్లు ఇవ్వము అని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఇది ఒకటే కదా అధ్యక్ష, ఫీజు రీయింబర్స్మెంట్లో దాదాపుగా 14 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు అధ్యక్ష. ఇవాళ పరిస్థితి ఏమిటి అంటే అధ్యక్ష, కాలేజీలు తెరిచారు, పిల్లలు కాలేజీలకు వెళ్తా ఉన్నారు, దాదాపుగా నెల దాటింది. పరిస్థితి ఎలా ఉందంటే ఆ పిల్లలది కాలేజీ యాజమాన్యాలు ఇంతకు ముందు సెమిస్టర్కు సంబంధించిన ఫీజులు కూడా రాలేదు, మీరు ఇప్పుడే ఫీజులు కట్టకపోతే ఎలా అని చెప్పి అడుగుతా ఉన్నారు అధ్యక్ష. హైదరాబాద్లో చదువుతున్న పిల్లల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది అధ్యక్ష. పరిస్థితి ఏమిటంటే తెలంగాణ రాష్ట్రం ఈ పిల్లలు మా పిల్లలు కాదు, మేము ఈ పిల్లలకు ఫీజులు కట్టమని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అంటా ఉంది అధ్యక్ష. పిల్లలు చదువుతా ఉన్నారు, డబ్బులు ఇవ్వలేకపోతే పరిస్థితి అధ్వానంగా తయారవుతుంది. ప్లీజ్ పిల్లలు దయ ఉంచి ఆదుకునే కార్యక్రమం చేయవలసిందిగా సవినయంగా అధికార పక్షాన్ని కోరుతున్నాను అధ్యక్ష మీ ద్వారా. అధ్యక్ష, ఆరోగ్యశ్రీ పథకం కూడా అధ్యక్ష 2 మాటలు మాట్లాడాలి. ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే ఆరోగ్యశ్రీ పరిస్థితి అధ్యక్ష, మన 13 జిల్లాలలో పెద్ద హాస్పిటల్ లేవు అధ్యక్ష. ఎవరికి పెద్ద గుండె ఆపరేషన్ చేయాల్సి వచ్చినా, ఎవరికి న్యూరో ఆపరేషన్ చేయాల్సి వచ్చినా, ఎవరికి క్యాన్సర్ వచ్చినా నేరుగా అందరూ హైదరాబాద్కే వస్తున్నారు అధ్యక్ష.
వేరే మార్గం లేదు అధ్యక్ష. హైదరాబాద్కు వస్తే ఇవాళ హైదరాబాద్ హాస్పిటల్ పరిస్థితి ఎలా ఉంది అంటే ఈ ప్రభుత్వం కడుతుందో ఆ ప్రభుత్వం కడుతుందో మాకైతే తెలీదు. కొత్త కొత్త స్కీములు పెడతామంటున్నారు. ఆ కొత్త కొత్త స్కీములు వచ్చేదాకా మేము ఆరోగ్యశ్రీ పథకంలో మిమ్మల్ని వైద్యం చేయలేము అని చెప్పి వెనక్కి తిరిగి పంపించే పరిస్థితి ఇవాళ ఆ పేషెంట్లకు ఉంది అధ్యక్ష. దయవుంచి ధ్యాస పెట్టండి, ఆ పేషెంట్లను ఆదుకోండి, పేషెంట్లకు భరోసా ఇవ్వవలసిందిగా అధికార పక్షాన్ని సవినయంగా వేడుకుంటున్నాను అధ్యక్ష. ప్లీజ్ కంక్లూడ్ ప్లీజ్. అధ్యక్ష, ఇక కరెంటు గురించి ప్రస్తావించాలి అధ్యక్ష. గ్రామాల్లోకి ఒకసారి పోతే అధ్యక్ష, గ్రామాల్లో ఇవాళ దాదాపుగా 15 గంటల పాటు కరెంటు కట్ ఉంది అధ్యక్ష. అఫీషియల్ అంటారు, అనఫీషియల్ అంటారు అధ్యక్ష. దాదాపుగా 15 గంటల పాటు కరెంటు కట్ అధ్యక్ష. పరిశ్రమల పరిస్థితి చూస్తే దాదాపుగా 200 పరిశ్రమలు మూతపడతా ఉన్నాయి అధ్యక్ష కరెంటు లేక. దాదాపుగా 12 గంటల పాటు కరెంటు కోత అఫీషియల్ గా పెట్టారు అధ్యక్ష. నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు మొన్న పార్లమెంటును ఉద్దేశించి మాట్లాడుతూ తాను ప్రసంగంలో అన్నారు అధ్యక్ష, దేశంలో దాదాపుగా 50,000 మెగావాట్లకు సంబంధించిన ప్లాంట్స్, పవర్ ప్లాంట్స్ కు ఇంధనం లేక, బొగ్గు కానీ గ్యాస్ కానీ మరొకటి కానీ లేక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీలు క్షీణించిన పరిస్థితి కనిపిస్తా ఉంది అని చెప్పి నరేంద్ర మోడీ గారు తన ప్రధానమంత్రి ఆయన స్పీచ్ లో మాట్లాడారు అధ్యక్ష. రాష్ట్రం పరిస్థితి కూడా అంతే దారుణంగా ఉంది. దయవుంచి పట్టించుకోండి అధ్యక్ష ప్లీజ్. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి 15 మినిట్స్ అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉందనంటే తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి మనకున్న పవర్ స్టేషన్స్ వాళ్ళు కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో నిజంగా వెళ్ళాలి, ఢిల్లీలో కూర్చోండి అధ్యక్ష. అధికార పక్షానికి మీ తరపు నుంచి నేను సలహా ఇస్తున్నా, ఒక మంత్రిని అక్కడే పెట్టండి, ఢిల్లీలో కూర్చోండి, కూర్చోడి సమస్యలన్నీ కూడా సాల్వ్ చేయవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నా. అంతేకాదు అధ్యక్ష, క్యాపిటల్ సిటీ గురించి కూడా 2 ముక్కలు మాట్లాడాలి అధ్యక్ష. ఇవాళ నిజంగా కూడా క్యాపిటల్ సిటీ అన్నది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో మాట్లాడుతూ సింగపూర్ మించిన సిటీని కడతాను, సింగపూర్ లాంటి సిటీని కడతాను అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు అధ్యక్ష. మేమందరం కూడా, చాలా మందితో పాటు మేమందరం కూడా ఆనందపడ్డాం. ఓ చంద్రబాబు నాయుడు గారు వస్తారు, సింగపూర్ కన్నా మంచి సిటీ మనకు వస్తుంది, హైదరాబాద్ కన్నా ఇంకా బెటర్గా వస్తుంది అని మేమంతా కూడా ఆనందపడ్డాం అధ్యక్ష. అధ్యక్ష మేమంతా కూడా అడిగేదల్లా ఒకటే, క్యాపిటల్ సిటీ అంటే కేవలం ఒక అసెంబ్లీ కట్టడం, కేవలం ఒక సెక్రటేరియట్ కట్టడం, కేవలం ఒక హైకోర్టు కట్టడం, ఇవి కడితే క్యాపిటల్ సిటీ అయిపోతాయని చెప్పి దయచేసి అనుకోవద్దండి అధ్యక్ష. మేము అడిగేదల్లా ఒకటే, ప్లీజ్ 15 నిమిషాలు అడిగే అధ్యక్ష, 15 మినిట్స్ ఐ కంక్లూడ్ అధ్యక్ష. మేము అడిగేదల్లా ఒకటే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని విడగొడుతూ ఉన్నప్పుడు యాక్టులో వాళ్ళు ఒకటి ప్రతిపాదించారు. ఆ యాక్టులో వాళ్ళు ప్రతిపాదిస్తూ అన్నారు, అవసరమైతే ఫారెస్ట్, డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ డీనోటిఫై చేసైనా సరే మీకు భూములు ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. మేము అడిగేదల్లా ఒకటే అడుగుతున్నాం అధ్యక్ష, ఎక్కడన్నా మీరు క్యాపిటల్ సిటీ పెట్టండి, అభ్యంతరం నేను చెప్పను, కానీ ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, రాష్ట్రానికి మధ్యలో ఉండేట్టుగా చూడండి. ఒకటే ఒకటి అడుగుతున్నా అధ్యక్ష, కనీసం అంటే 12 కిలోమీటర్లు ఇటు 12 కిలోమీటర్లు అటు అన్నా ఉండేట్టుగా చూడండి. సిటీ మధ్య నుంచి కనీసం 6 కిలోమీటర్లు అటు, 6 కిలోమీటర్లు ఇటు, 6 కిలోమీటర్లు ఇటు, 6 కిలోమీటర్లు అటు అన్నా ఉండేట్టుగా చర్యలు తీసుకోండి. కనీసం 12 కిలోమీటర్లు బై 12 కిలోమీటర్లు అంటే 12 కిలోమీటర్లు బై 12 కిలోమీటర్లు అంటే కనీసం అంటే 25,000 నుంచి 30,000 ఎకరాలు అవుతుంది అధ్యక్ష. కనీసం అటువంటి ల్యాండ్ ఎక్కడ ఉందో నాకైతే తెలియదు అధ్యక్ష, నాకైతే అటువంటి ల్యాండ్ ఎక్కడ ఉందో తెలియదు అధ్యక్ష. నేను అడిగేదల్లా ఒకటే, ఎక్కడైనా మీరు క్యాపిటల్ సిటీ కట్టండి, ఎక్కడైనా మీరు క్యాపిటల్ సిటీ కట్టండి, కానీ విస్తారమైన కనీసం 25-30,000 ఎకరాలలో కట్టండి, నీళ్లు అందుబాటులో ఉండే పరిస్థితి ఉన్న చోట కట్టండి,
దానివల్ల నిజంగా సింగపూర్ లాంటి సిటీ సాధ్యమవుతుంది అన్నది సవినయంగా చెప్తా ఉన్నాను. Yes. ఆ కట్టే అటువంటి సింగపూర్ సిటీలో ఖచ్చితంగా మేము వాళ్ళందరినీ కూడా అధికార పక్షాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఆ కట్టబోయే ఆ సిటీలో పేదవాడిని కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా సవినయంగా కూడా ప్రార్థిస్తున్నా. Yes. Yes, the house is adjourned Adyaksha. tomorrow to meet at 9 a.m. ఓ, ఓకే.